ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సౌరపీఠాధిపతులు హిమాలయ యోగి సద్గురు శ్రీ 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 ప్రభాకర్ జీ స్వామీజీ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఆనందం అనే ఒక విషయాన్ని తీసుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం కరువైపోయిందనే చెప్పాలి. అసలు నిజంగా ఆనందం లేదు, నా జీవితంలో ఆనందం లేదు అంటుంటారు. అసలు ఏంటి నిజమైన ఆనందం అంటే? ఒకప్పటి కాలంలో తీసుకుంటే గనక సంపాదన తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళ కనీస అవసరాలన్నీ తీర్చుకునేవారు, ఆనందంగా ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించేవారు. ఇప్పుడు సంపాదన విషయానికి వస్తే లక్షల్లో సంపాదిస్తున్నారు, నచ్చినట్టుగా లగ్జరీస్ అన్నీ అనుభవిస్తున్నారు, అయినప్పటికీ జీవితాల్లో ఆనందం అనేది కరువైపోయింది. ఎందుకు ఇలా అవుతుందంటారు? ఓం శ్రీకశ్యపాత్మజం భానుం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవం ఉపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆనందం. ముందు ఆనందం అంటే ఏమిటో అవగతమైతే ఆనందాన్ని అనుభవిస్తున్నామా లేదా అనే విషయం తెలుస్తుంది. ఆనందం అనేటువంటి విషయం ఎవరైనా నేను అనుభవిస్తున్నాను అంటే నిజంగా వాళ్ళకి ఆనందం అంటే ఏమిటో తెలియదని, అనుభవిస్తున్న వారికే తెలియదని. ఒకవేళ ఆనందం నేను అనుభవించడం లేదు అని ఎవరైనా అంటే వారికి కూడా ఆనందం అంటే ఏంటో తెలియలేదు. ఎందుకంటే ఒక వస్తువుని గురించి పరిపూర్ణంగా తెలిసినప్పుడు అది మన దగ్గర ఉన్నదా, దాన్ని నేను అనుభవిస్తున్నానా అనేది తెలుస్తుంది. అసలు ఆ వస్తువు యొక్క స్వరూపం కానీ, స్వభావం కానీ, గుణం కానీ తెలియలేదు. తెలియనప్పుడు ఉదాహరణకి ఒక మామిడి పండు అన్నాం అనుకోమ్మా. ఆ మామిడి పండు అనగానే నీకు మామిడి పండు లోపల ఒక పిక్చర్ వస్తుంది, ఒక ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ వచ్చిన తర్వాత అది నీ దగ్గర ఉన్నది మామిడి పండా జామ పండా అనేది నీకు తెలుస్తుంది. నువ్వు అనుభవించేటప్పుడు అంటే దాన్ని ఆస్వాదించేటప్పుడు అది మామిడి పండులాగా ఉండేటటువంటి జామ పండు అనుకో, చూడడానికి మామిడి పండులాగా ఉంది, కానీ తినేటప్పుడు అనుభవించేటప్పుడు దాని యొక్క గుణం తెలిసిపోతుంది. అలాగే ఒక విషయాన్ని కనుక నీవు అనుభవించాలంటే దాని యొక్క స్వరూపము, స్వభావము, గుణము అనేవి తెలియాలి. ఆనందం యొక్క స్వరూపం ఏంటి, స్వభావం ఏంటి, గుణం ఏంటి అని తెలియనంతసేపు కూడా మనకు ఆనందానుభవం ఎవరు పొందలేరు. అందుకు ఈ లోకంలో ఆనందాన్ని అనుభవించాలని అనుకుంటున్న వారికి ఆనందం యొక్క స్వభావము, స్వరూపము, గుణం తెలియలేదని అర్థం. అందుకు వారికి ఆనందంగా ఉన్నానన్నా ఆనందం లేదన్నా ఇద్దరికీ తెలియలేదని అర్థం. ఓకే, ఆనందానికి ముందు నిన్ను చిన్న క్వశ్చన్ వేస్తాను. సుఖంగా ఉన్నావా అని ఎవరైనా అడిగితే ఏం చెప్తావు? అంటే అప్పుడున్న పరిస్థితిని బట్టి ఎలా ఉన్నా బాగున్నామనే చెప్తాం. బాగుండడం వేరు, సుఖం వేరు. బాగుండడం అనే దానికి పారామీటర్స్ అనేక రకాలుగా ఉంటాయి. ఓకే, సరే, బాగుండడం కాదు, సుఖంగా ఉన్నావా అని అడిగి. సుఖం అంటే ఏంటో మనకు తెలియదు, సుఖంగా ఉన్నామంట. అంటే నాకు తెలిసి సుఖం అంటే కంటి నిండా నిద్ర, అవసరానికి డబ్బులు, ఏ ఇబ్బంది లేకుండా ఉంటే అదే సుఖం నిజంగా. ప్రస్తుతం డబ్బు ఉంటే దేనికి సుఖం? నచ్చింది కొనుక్కుంటాం. డబ్బు ఉంటే దేనికి సుఖం? మనకే. ఎవరి దగ్గర డబ్బు ఉందో వారికి సుఖం ఉందంటావు. సుఖం అంటే నువ్వు సరిగా సమాధానం చెప్పలేదు. డబ్బు ఉంటే సుఖపడేది నీ శరీరం. ఓకే, కంటి నిండా నిద్ర ఉంటే నీ శరీరం సుఖపడుతుంది. అలాగే మరి నేనే కదండి శరీరాన్ని అని అందరూ అనుకోవచ్చు. అవును, నువ్వు శరీరం అయితే నీ తల ఎవరిది? నాదే. నీ చేతులు నావే. నీ కాళ్ళు నావే. ఈ శరీరం ఎవరిది? నేనే అనుకున్నా. మెలిక నాది అను, ఎందుకు మళ్ళా నన్ను ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం? అంచేత శరీరం నాదంటున్నావు కానీ నేను శరీరం అనే ఎవరో చెప్పలేరు. అవును. అందుకు శరీరానికి సుఖపెడుతున్నావు డబ్బు ద్వారా, కంటి నిండా నిద్ర ద్వారా, అలవాట్ల ద్వారా, పొట్ట నిండా భోజనం, తిండి ద్వారా. ఓకే,
ఇప్పుడు సుఖం అంటే అర్థం ఏంటి? సుఖం అంటే అర్థం ఏంటమ్మా? చెప్పు. అంటే మనం ఇస్తున్న ఈ సౌకర్యాలు వస్తువులు ఇది కానిదా? శారీరకమైనటువంటి అనుకూలతని సుఖమని అనదురు. ఫిజికల్ కంఫర్ట్స్. ఓకే. అందుకు నువ్వు చెప్పే ధనం ద్వారా కానీ ఈ యొక్క బాహ్యమైనటువంటి వస్తువు ప్రపంచం ద్వారా సుఖాన్ని అనుభవిస్తున్నాము. సుఖం అంటే శరీరగతమైనది. రెండవది సంతోషం. మనం ఏం చేస్తాం? నేను సంతోషంగా ఉన్నావా అంటే సంతోషంగా ఉన్నా, సుఖంగా ఉన్నావా అంటే సుఖం. మరి రెండింటికి తేడా ఏమిటి? ఎవరైనా చెప్పగలరా అని వారిని వారు ప్రశ్నించుకుంటే అర్థమయ్యేది ఏంటి? నిజమే కదా అనిపిస్తుంది. ఇప్పటివరకు సుఖంగా ఉన్నాం, సంతోషంగా అన్నాం. కానీ సుఖానికి సంతోషానికి తేడా ఏమిటి అంటే సుఖం ఫిజికల్ కంఫర్ట్స్ అంటే శరీరగతమైనటువంటి అనుకూలతని నీకు అనుకూలంగా ఉంటే ఒక్కోసారి కష్టం కూడా సుఖంగా అనిపిస్తుంది ఇష్టంగా ఉంటే. నీకు అలా అనిపిస్తుందా? నాకు అలా అనిపించట్లేదు. ఐ ఫీల్ మోర్ కంఫర్ట్ విత్ హిమ్. వాడు అంత ఇబ్బంది పెడితే నువ్వు ఎలాగా సుఖంగా ఉన్నానంటావు అని అడుగుతారు. నేను కంఫర్ట్గా ఉన్నాను అంటే ఇఫ్ యు ఫీల్స్ కంఫర్ట్ ఎట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అది శారీరకంగా నీవు అనుభవించే ఒక అవస్థ పేరు సుఖం. ఇక సంతోషం ఉందనుకో, ఆ సంతోషం సుఖం కంటే గొప్పది. అది మానసిక కక్షలోకి వెళ్తుంది. నా మనసు అంటాం, నేను మనసు అన్నది. అర్థమవుతుంది కదా? నీ మనసు ఎక్కడుందో తెలియనప్పటికీ నీకు ఆ మనసుకు కలిగేటువంటి ఆనుకూల్యతని సుఖం సంతోషం అంటారు. శారీరక సుఖం లేనప్పటికీ సంతోషం నీ దగ్గర ఉందనుకో, ఎంత కష్టాన్నైనా భరిస్తాను. అంటే కష్టం కంటే విలువైనది సంతోషం. ఉదాహరణకి నువ్వు ఇక్కడ పేదతనం అనుభవిస్తున్నావు, చెప్పులు కూడా లేకుండా ఉన్నావు, ఎన్నో కష్టాలు అనుభవించి నీ పిల్లని అమెరికాలో చదివిస్తున్నావు. ఇక్కడ నీకు ఎన్ని కష్టాలున్నా అమెరికాలో నా బిడ్డ చదువుతుంది అనేటువంటి మానసిక అవస్థ ముందు చూసావు. అది నీకు కష్టాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకుంటలేదు. అది కష్టంగా. ఆ బిడ్డకి ఉద్యోగం వస్తే నీకు ఆకలేస్తూ అన్నం తిందామని కంచం దగ్గర కూర్చొని తింటూ ఇష్టమైంది, అప్పుడు వరకు ఆకలి ఉన్నది, అప్పుడే ఫోన్ మధ్యలో వచ్చింది, అమ్మ నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పింది పిల్ల. చెప్తే వెంటనే నీ ఆకలి ఎగిరిపోయింది. ఎందుకంటే ఉద్యోగం వచ్చింది నీకు కాదు, డబ్బు వచ్చేది నీకు కాదు, నీ పిల్లకు ఉద్యోగం వచ్చింది. అది శారీరకంగా నీకు కంఫర్ట్ లేదు, ఆకలి ఉన్నది. అయినప్పటికీ ఆకలి లేకుండా పోయింది. దానికి కారణం మానసిక స్థాయిలో నువ్వు ఆనుకూల్యతని అనుభవిస్తున్నావు. అనుకూల స్థితిని అనుభవించేసరికి అప్పటి వరకు దహించినటువంటి జఠరాగ్ని వెంటనే కెమిస్ట్రీ మారిపోతుంది బాడీలో. అర్థమైందా? హార్మోనైజేషన్ అనేటటువంటి చేంజ్ అయిపోతుంది. ఆకలి అనేది గాయపోతుంది. కాలికి రక్తం వస్తున్నా, బాధ పెడుతున్న బాధ మాయమైపోతుంది. కారణం ఏమిటి అంటే మానసికమైనటువంటి సంతులనం ఎప్పుడైతే వచ్చిందో, సంతుష్టి ఎప్పుడైతే కలిగిందో, అప్పుడు శారీరకమైనటువంటి కష్టం సంతోషం ముందు గాయమైపోతుంది, మాయమైపోతుంది. అందుకు శారీరక సుఖం కంటే మానసికమైనటువంటి సంతుష్టి అనేది సంతోషంగా మారినప్పుడు శారీరక కష్టాలు అనేవి దూరం అయిపోతాయి. మానసికమైనటువంటి స్థితిని నువ్వు పొందితే దాని పేరు సంతోషం. సంతోషం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు మనం అది మనోగతమైందని తెలుసుకో. ఇప్పుడు మీరు చెప్పిన విషయాన్ని బట్టి అంటే మనకు నచ్చిన వ్యక్తి దగ్గర వాడు ఎంత సైకో అయినా అది మనకు నచ్చింది కాబట్టి వాడు ఎంత ఇబ్బంది పెట్టినా అది మనకు సంతోషాన్ని ఇస్తుంది, ఆ కంఫర్ట్ ఉంది. ఇప్పుడు శారీరకమైనటువంటి కష్టాలకి అనుభవిస్తూ కంఫర్ట్గా ఉన్నావు అంటే మానసికంగా నువ్వేదో సాటిస్ఫై
అయ్యారు. ఇప్పుడు మీరు చెప్పిన మదర్ అండ్ డాటర్ రిలేషన్ లో కూడా తనకు సంబంధించిన మంచి జరిగితే ఇక్కడ నేను ఆనందపడ్డాను, అది నిజమైన ఆనందం కాదు, సంతోషం. మరి అంటే ఎంతసేపు ఉన్నా ఎదుటి వ్యక్తిలో నుంచే మనం ఏదో ఒక సంతోషాన్ని వెతుక్కొని మనం సంతోషపడుతున్నాం. ఎవరికి వాళ్ళు సంతోషపడే విధానం ఏమి ఉండదా? అంటే ఇది ఎంతకాలం పక్కన వాళ్ళకి సంబంధించి మన వ్యక్తిగతానికి సంబంధించిన సంతోషం ఏదైనా ఉందా? సుఖం కానీ సంతోషం కానీ అది వ్యక్తిగతమైందే. ఎదుటివాళ్ళు ఎలా ఉన్నారని కాదు. నువ్వు సంతోషంగా ఉంటే ఎదుటివాడు ఎలా ఉన్నా పర్వాలేదు. నువ్వు ఎదుటివాళ్ళతో పోల్చడానికి నీకు సంతోషం కలిగేది నీకు, సుఖం కలిగేది నీకు, అంటే వ్యక్తిగతమైంది. ప్రతి వ్యక్తికి సుఖం తన వ్యక్తిగతమైంది, సంతోషం తన కలిగేది. కానీ పక్కన వాడి వలన సుఖం, పక్కన వాడి వలన నువ్వే సుఖాన్నైనా తీసుకో, ఎదుటివాడి వలన నీకు సుఖాన్ని రావట్లా. వాడు ఎంత నీకు సుఖాన్ని అందించినా నువ్వు అనుభవించకపోతే సుఖం కాదు. అందుగురించి సుఖం అనేది నీలోనే ఉంది, సంతోషం అనేది నీలోనే ఉన్నది, గుర్తుంచుకోండి. పక్కన వాడి వలన కష్టం కలిగింది, పక్కన వాడి వలన సంతోషం కలిగింది అంటే అది కొంత అజ్ఞానజనితమైనది. మీరు అనుభవంలోకి తీసుకోండి. ఇప్పుడు మీరు ఏదైనా తింటున్నారు, పదార్థంలో ఎంతటి రుచి ఉన్నా మీరు ఆ రుచిని ఆస్వాదించకపోతే అది అరుచి కిందే మారిపోతుంది. అలాగే పక్కన వారు ఎన్ని సుఖాన్ని నీకు కల్పించినా నీ మనసులో నీకు ఆ భావం కలగలేదు, నీకు కంఫర్ట్ లేదంటే, నీకు అనుకూలంగా లేదని నీకు అనిపిస్తే అది కష్టం కింద మారుతుంది. తల్లి బిడ్డని కనేటప్పుడు 18 డెసిబుల్స్ పైన పెయిన్ అనుభవిస్తుంది. అదైనా 2 డెసిబుల్స్ ఉంటేనే భరించలేము మనం. అదే పంటిపోటు, చెవుపోటు చాలా బాధను కలిగిస్తుంది. కానీ తల్లి 18 డెసిబుల్స్ ఉన్నటువంటి పెయిన్ని ఏ విధంగా అనుభవిస్తుంది అంటే, నేను తల్లిని కాబోతున్నాను, బిడ్డకి జన్మనిస్తున్నాను అనే ఒక భావనతో, అంటే మనోభావంతో శారీరకమైనటువంటి ఇబ్బంది తెలియదు, పెయిన్ నొప్పిని భరిస్తుందా అంటే భరించట్లే. లోపల కెమిస్ట్రీయే మారిపోతుంది. బిడ్డని ఇలా హత్తుకున్న వెంటనే అంత పెయిన్ కూడా లోపల కెమిస్ట్రీ మారుతుంది. అంటే ఒక్కసారి టచ్ అయిన వెంటనే, అందుకే బిడ్డని పుట్టిన వెంటనే తల్లి హత్తుకోవాలి. తల్లి హత్తుకుంటే బాధలన్నీ పోతాయి. ఎందుకంటే ప్రకృతిలో అటువంటి ఒక ప్రక్రియని ఈ నేచర్ అంటే ప్రకృతే పెట్టింది. అంచేత అంతటి పెయిన్ని తన గెయిన్గా ఎందుకు భావిస్తుంది అంటే, నచభావ యతశాంతి అశాంతస్య కుతః సుఖం అంటుంది భగవద్గీతలో పరమాత్మ. అసలు భావమే లేకపోతే శాంతి ఎక్కడిది? శాంతి లేని వాడికి సుఖం ఎక్కడిది అంటాడు. అందుకు మనసుకి శాంతి లేకపోతే సుఖం అనేది అనుభవించలేను. అంచేత మనోశాంతి సుఖానికి మూల కారణమై ఉన్నది. మరి ఎలా వస్తుంది మనశ్శాంతి? అందుకే సంతుష్టి చెందు అంటున్నాను. దానికి ఆధ్యాత్మికమైనటువంటి కొంత సాధన అనుభవం మనకు ఉండాలి. అందుకే ఆధ్యాత్మికత పొందినటువంటి స్థితిని పొందినటువంటి వారికి, అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వారికి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నటువంటి వారికి కష్టాలు కూడా సుఖాలే. కానీ ఎక్కువగా కష్టాలు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకే వస్తాయంటారు కదండి. మరి పరీక్ష రాసేవాడికి ఇన్విజిలేటర్స్ చుట్టూ కూర్చుని కాపలా కాస్తారా? గొడ్లు కాసేవాళ్ళకి, మేకలకు తోలేవాళ్ళకి, గొర్రెలు కాసేవాళ్ళకి చుట్టూ పరీక్ష రాసేవాళ్ళకి ఉంటారా? వాళ్ళకు ఉంటారా? వాళ్ళకే ఉంటారు. వాడు పాస్ అవ్వాలనుకుంటున్నాడు కాబట్టి వాడికి కష్టాలు ఉంటాయి. సంవత్సరం చదివిన తర్వాత కూడా నన్ను పైన కెమెరాలు పెట్టి చూస్తున్నారు, ఇన్విజిలేటర్ ఉన్నాడు, ఉంటారు. అందుకే ఆధ్యాత్మికత నువ్వు ఆ స్థితిని అనుభవించాలంటే పరీక్షలు పాస్ అవ్వాల్సిందే. అందుకనే మీరు ఎంతమంది రామదాసు చూడండి, ఏ దాసుని చూసినా వాళ్ళందరూ కష్టాలు అనుభవించిన వాళ్ళే. కాబట్టి కష్టాలు లేనిదే సుఖం అనే దాన్ని పొందడం అంత సాధ్యం కాదు. మీరు కష్టం లేని సుఖాన్ని పొందుతున్నారంటే అది సుఖంగా తాత్కాలికంగా ఉంటుంది, కానీ శాశ్వతమైన సుఖం కాదు. అంచేత సుఖం అంటే శరీరగతమైనది, సంతోషం మనోగతమైనది. చూడండి, నా శరీరం పక్కన పెట్టు, నా మనసు, మరి నువ్వెవరు అంటే బియాండ్ దిస్. శరీరం నేను కాదు,
మనసు నేను కాదు, ఆ పైన నేను ఎక్కడో ఉన్నాను. ఎక్కడ? వాడెవడు, పరమాత్మ. నేనెవరు? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి రావాలి. ఈ ప్రశ్న రావడమే ముముక్షత్వము అంటారు. ముముక్షత్వము. ముముక్షత్వము. మానవ జన్మ వచ్చిందే దానికోసం. దేనికోసం? మోక్షం కోసం. ముముక్షత్వము అంటే ముముక్షత్వం అంటే మోక్షమును పొందాలనేటటువంటి కోరిక. ఓకే. మోక్షం వేరు, ముముక్షత్వం వేరు. మానవ జన్మ లభించడమే కడు దుర్లభమైనది. మనకి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశుల్లో పరమోత్కృష్టమైనటువంటిది మానవ జన్మ. అంటే ఈ కాళ్ళు, చేతులు, ఈ రూపం రావడం. అందున మోక్షం పొందాలి అని అనుకుంటాం. మానవ జన్మ ఎత్తవచ్చు కాక, కానీ మోక్షం పొందాలి నేను అనుకునే ఆలోచన, ఒక భావన, ఒక ఆసక్తి నీకు కలగాలి అంటే అది కూడా భగవత్ అనుగ్రహం కావాలంటాడు ఆది శంకరాచార్యుల వారు. మరి భగవత్ అనుగ్రహం, భగవద్ అనుగ్రహం ఉన్న వాళ్ళకే అలా కలుగుతుంది. ఉన్న వాళ్ళకి అంటే ఆలోచన అంటే నేను ఇన్ని అనుభవిస్తున్నాను, ఇంత డబ్బు సంపాదిస్తున్నాను, ఇన్ని లక్షలు సంపాదిస్తున్నాను, గతంలో 1000 రూపాయలు సంపాదిస్తే అంతా కుటుంబం అంతా హాయిగా ఉండేవాళ్ళం, ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నా సరే ఆ మాత్రం సుఖం సంతోషం ఉండడం లేదు ఎవరిలోనే కదా అని ప్రశ్న. ఎందుకు ఉండడం లేదు అంటే ఈ క్రమబద్ధమైనటువంటి ఒక జ్ఞానము విజ్ఞానము లేదు మనకి. గతంలో వాళ్ళకు ఉన్నది, ఇప్పుడు భౌతిక విజ్ఞానం పెరిగిపోయింది మనకి. అంటే సైన్స్ 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 అంట, సైంటిఫిక్గా పూర్వం సైంటిఫిక్గా కాదు సైంటిఫిక్గా చూసేవారు. సైంటిఫిక్ అంటే సెయింట్స్ అంటే ఋషులు అందించిన మార్గంలో ఉండేవారు. ఇప్పుడు ఖుషి కావాలి, ఋషి అక్కర్లా. అందుకు ఖుషి అంటే శారీరకమైనది. శారీరకంగా నువ్వు ఎంతవరకు అనుభవించినా ఇంకా ఏదో కావాలంటుంది. అందుకు శరీరం అనేది తాత్కాలికమైనది. శారీరకమైనటువంటి సుఖం ఎప్పుడు తాత్కాలికంగా ఉంటుంది, టెంపరీ. మానసికమైన సంతోషం కొంచెం ఎక్కువసేపు ఉంటుంది, అది కూడా మాయమవుతుంది. కానీ ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండేటటువంటి దాని పేరు ఆనందం. సంతోషం వేరు, ఆనందం వేరు. సంతోషం సుఖం. శరీరం ఎంతకాలం ఉంటుంది? మ్యాక్సిమం ఒక 100 సంవత్సరాలు ఉంటుంది. శారీరకమైనటువంటి ఆరోగ్యం కానీ అవస్థలు కానీ టెంపరీగా ఉంటాయి. ఇవాళ ఉన్న వయసు రేపు ఉండదు. ఇవాళ ఈ శారీరకంగా ఉన్న సుఖాలు రేపు ఉండవు. ఈ కంఫర్ట్, చుట్టూ ఉన్న కంఫర్ట్ రేపటికి మారచ్చు. ఇదే కంఫర్ట్ నీకు అలవాటయ్యి అదే దుఃఖంగా పరిణామం చెందొచ్చు. ఎందుకంటే సుఖం అనేటటువంటిది ఎప్పటికీ కూడా నీ పరిసరాల్లో కానీ నీ వస్తువుల్లో కానీ ఈ వస్తు ప్రపంచంలో కానీ లేదు. ఎందుకంటే ఇవన్నీ టెంపరీ. అంటే నశ్వర యదృశ్యం తద్ నశ్యం అంటారు. అంటే చూసే ప్రతి వస్తువు మార్పు చెందుతూ ఉంది. మార్పు చెందకుండా పర్మనెంట్గా ఏదీ లేదు. నువ్వు ఉన్నావు, నిన్నటి వయసు వేరు, ఇవాళ వయసు వేరు. గత క్షణం వయసు వేరు, ఈ వయసు వేరు. గతం క్షణంలో నీ కాళ్ళు ఉన్నటువంటి విధంగా ఇప్పుడు నీ కాళ్ళు లేవు. ఎందుకంటే అది ఇంకొక యాంగిల్లో కంఫర్ట్ పొందుతుంది. అంటే కంఫర్ట్ అనేది స్టాండర్డ్గా ఎక్కడ ఉండదు. ఎందుకంటే స్టాండర్డ్ అయినటువంటి వస్తువు మీద ఈ సుఖం లేదు. ఎందుకంటే శరీరం ఎప్పటికీ కూడా పరిణామ దశలను చెందుతూ ఉంటుంది, పరిణతి చెందుతూ ఉంటుంది. మార్పు చెందేది ఎప్పుడు కూడా మార్పు చెందుతూ ఉన్నప్పుడు సుఖాన్ని ఎలా అనిపిస్తావు? మారిపోతూ ఉంటుంది. అలాగే మనసు కూడా పరిణతి చెందుతూ ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి ఇష్టం రేపు ఆ మనసుకు ఉండకపోవచ్చు. ఇవాళ ఉన్న మనసుకి నాకు చాలా నచ్చాడండి అంటావు, రేపొద్దున నా మనసుకి అంత మరి మనం నచ్చాడు అన్నావు, ఎందుకో ఇప్పుడు భావం మారిపోయింది అంటాం. అంటే మనసు కూడా మార్పు చెందుతుంది. కాబట్టి మనసులో ఉండే సంతోషం కూడా శాశ్వతం కాదు అని తెలుసుకో. మరి నీ శరీరంలో ఈ యొక్క జన్మలో, ఈ మనిషి జన్మలో శరీరం శాశ్వతం కాదు, మనసు శాశ్వతం కాదు. మరి శాశ్వతం అయింది ఎవరు? నువ్వు. నేను అంటున్నావు కదా, నా శరీరము నా మనసు ఇవి రెండు పక్కన పెట్టు. నువ్వెవరు? ఆ నేననే దాని పేరే ఆత్మ. ఆత్మను గురించి నీకు అవగాహన అయినప్పుడే ఆనందము
అనేది తెలుస్తుంది. ఉమ్, అదేనా? ఆత్మ అంటే ఏమిటి? ఉమ్, ఆత్మ అనగానేమి? ఆత్మ అంటే అయం ఆత్మ. ఆ, మరి బ్రహ్మ ఎవరు? అయం ఆత్మ బ్రహ్మ. ఉమ్, ఇది మహావాక్యం. ఆ, దేవుడు అంటున్నావు కదా, ఆ, దేవుడు బ్రహ్మ అయితే మరి నేనెవరు? ఉమ్, అయం. నేనెవరు? ఆత్మ. మరి బ్రహ్మ ఎవరు? అయం ఆత్మ బ్రహ్మనా? నేనే ఆత్మనే బ్రహ్మ. ఆహా, బ్రహ్మ అంటూ ఇంకోడు ఎవడు లేడు. లేరు. బ్రహ్మ అనే పదానికి బృహ్ అనే ధాతువు నుంచి వస్తుంది. బృహ్ అంటే ఏంటంటే ఆ, అహ్ అంటాం. ఏంటి? ఆహ్, మనకు ఆశ్చర్యం కలిగింది, దాని గురించి చెప్పలేకపోయాం అంటే ఏమంటాం? ఓహ్ అంటాం. ఉమ్, అంటే భావం ఉంది కానీ భాష లేదు దానికి చెప్పడానికి. అంటే బ్రహ్మ ఎవరు? భావానికి అందని భావానికి అంది భాషకు అందనటువంటి ఒకానొక అనుభవం. ఉమ్, అది బ్రహ్మ. ఉమ్, ఆ స్థితిలోనే ఆనందం ఉంటుంది. ఉమ్, కాబట్టి ఇప్పుడు శారీరము నేను కాదు, మనస్సు నేను కాదు అని అర్థమైంది కదా మీకు. ఆ, అందుకు శరీరంగా మీరు కోరుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో సుఖాలు, శరీరం మార్పు చెందుతుంది కాబట్టి మార్పు చెందే దేని మీద సుఖం మార్పు చెందుతూనే ఉంటుంది. ఉమ్, మనసు కూడా మారుతుంది కాబట్టి మానసిక స్థితి మారుతుంది కాబట్టి మనసు కూడా శాశ్వతమైనటువంటి సంతోషాన్ని ఇవ్వదు. ఉమ్, అందుకు సుఖం కానీ సంతోషం కానీ శాశ్వతం కాదు. ఉమ్, అందుకే అందుకే మీరు సుఖంగా లేరు, ఎవరు సంతోషంగా లేరు. ముందుగా చెప్పినట్టు మీకు సుఖం అంటే ఇప్పటివరకు తెలియలేదు. అంటే శరీరగతమైనది సుఖమని, మనోగతమైనది సంతోషమని, ఆత్మగతమైనది ఆనందం. ఉమ్, నువ్వు ఆత్మైక స్థితిలో ఉన్నావా, శారీరక స్థితిలో ఉన్నావా, మానసిక స్థితిలో ఉన్నావా? ఉమ్, శారీరక స్థితిలో ఉన్నట్టయితే సుఖాన్ని కాంక్షిస్తున్నాం, మానసిక స్థితిలో సంతోషాన్ని కాంక్షిస్తున్నాం. కానీ ఆనందాన్ని అనుభవించట్లేదు అనేటటువంటి మీ ప్రశ్న ఉమ్, అందరికీ ప్రశ్నే. ఎందుకంటే మీరు ఆత్మని అని అనుభవంలోకి తీసుకున్నంతకాలం ఆనందం అనేదాన్ని ఎవరూ అనుభవించలేరు. ఉమ్, అందుకు ఆనందాన్ని అనుభవించాలంటే ఒకే ఒక మార్గం, ముముక్షత్వము. అంటే దాన్ని పొందాలి అనేటటువంటి ఒక కోరిక, ఒక తీవ్రమైన కాంక్ష, ఉమ్, ఆకాంక్ష. తదనుగుణంగా నీ యొక్క జీవన విధానాన్ని మలుచుకోవడాన్ని సాధన అంటారు. కానీ అది అందరికీ రాదు. ఆ భగవంతుడి అనుగ్రహం ఉన్నవారికే ఆలోచన వస్తుంది అన్నారు కదా. ఇక్కడ భగవంతుడు ఎవరు అనుకున్నాం మనం? మరలా మళ్ళీ ఆత్మే. భావన ఉండి భాష లేని అందుగురించి పదార్థమే అన్నారు. భగవద్ అనుగ్రహం కలిగిందంటే మామూలుగా అనుకుంటారంటే ఆ పైన విష్ణుమూర్తి ఉన్నాడు, ఆయన ఆయన అనుగ్రహం కలిగింది. బ్రహ్మగారు ఉన్నారు, ఆయన ఇచ్చాడు. లేకపోతే సాయిబాబా ఉన్నాడు. ఉమ్, భగవద్ అనుగ్రహం అంటే అది కాదు. ఉమ్, ఆధ్యాత్మిక పరిభాషలో ఏంటంటే ఎవరు కాదు, ఆత్మవిద్య అంటేనే ఇది. ఉమ్, ప్రతి ఒక్కరూ భగవంతుడి యొక్క రూపమే అయి ఉన్నారు, భగవంతుడి యొక్క గుణగణాలే కలిగి ఉన్నారు. ఉమ్, కాకపోతే ఏం చేస్తున్నారంటే వాళ్ళకి స్వభావాన్ని మర్చిపోయి ప్రభావంలోకి లోనవుతున్నారు. ప్రభావం అంటే ఏంటి? ఎన్విరాన్మెంటల్ టెండెన్సీస్, ఉమ్, పరిసరాల యొక్క ప్రభావము. రెండవది ఉమ్, ఉంటుంది మనకి జెనెటిక్ టెండెన్సీ, తల్లిదండ్రుల నుంచి సంక్రమించినటువంటి గుణగణాల యొక్క ప్రభావము. జన్మతః వచ్చింది అనుకోవచ్చా? హెరిడేటరీ అంటారు. Okay. జెనెటిక్స్, ఉమ్, జెనెటిక్ టెండెన్సీ. ఓకే. మూడోది ప్రీవియస్ టెండెన్సీ. గత జన్మదా? గత జన్మలో నీవు చేసినటువంటి విషయాన్ని బట్టి ఈ శరీరం వస్తుంది, మనసు వస్తుంది. గత జన్మలో చేయడం అంటే ఏంటి? ఉమ్, అంటే కర్మ. ప్రీవియస్ అక్యూములేటెడ్ డేటా. డేటా అంటే ఏంటి? సంస్కారం. ఉహు, సంస్కారం లేదా నీకు అంటుంటారు. ఉమ్, సంస్కారం అంటే ఏంటి అంటే చెప్పరు. ఉమ్, వీఆర్ యూజింగ్ వర్డ్స్ టు సర్వే అవర్ లైఫ్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. ఇప్పటివరకు మనం ఏమన్నా సుఖంగా ఉన్నావే అంటే ఏమంటావు? ఏదో ఉన్నానులేండి, ఏదో ఉన్నాను,
సంతోషంగా ఉన్నామంటే ఉన్నానంటే, అంటే సుఖం అంటే తెలియలేదు, సంతోషం అంటే తెలియలేదు, ఉన్నానని అనుకుంటున్నాం, అందుకే ఉండడం లేదు. ఉమ్, దాని గురించి తెలియదు. మామిడి పండు అంటే ఏంటో తెలియదు. మామిడి ఉమ్, పండు తిన్నామంటే తిన్నాను అన్నా. మామిడి పండు అంటే తెలియకుండా తిన్నానని ఎలా చెప్పగలుగుతావు నువ్వు? ఆ, ఏదో తిన్నావు మొత్తానికి, అవును. అంతే తెలుసు. కానీ అది మామిడి పండా, యాపిల్ పండా, అది నీకు తెలియలేదు. దాని స్వభావము తెలియదు, స్వరూపము తెలియదు, గుణము తెలియదు. అప్పుడు అనుభవం నీకు ఎలా వస్తుంది? ఉమ్, అంచేత సుఖం కానీ, సుఖం శరీరానికి సంబంధించింది, గుర్తుంచుకోండి, శరీరగతమైనది. ఉమ్, సంతోషము మనోగతమైనది, ఆనందము ఆత్మగతమైనది. ఉమ్, ఆత్మగతమైనటువంటి స్థితికి సంబంధించినటువంటి అనుభవం కావాలంటే దానికి తగినటువంటి స్వరూప, స్వభావ, గుణం ఇవన్నీ కూడా నీకు తెలియాలి. ఉమ్. ఈ తెలియడాన్ని ఏమంటారంటే జ్ఞానం అంటారు, తెలియజెప్పేదాన్ని. మీరు మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చేసి జ్ఞానం మరి రావాలి కదా నీ ప్రశ్న. మోక్షానికి వెళ్ళే మార్గం అన్నారు కదా. అదే మోక్షం. మోక్షం అంటే చెప్పాలంటే ముందు ఇవి తెలియాలి కదా నీకు. ఉమ్, ఇప్పుడు మోక్షం అంటే ఏం లేదు, నీ స్థితిని నువ్వు పొందడం. ఉమ్, మోక్షం అంటే చాలామంది అనుకుంటారు సినిమాలు, పాత సినిమాలు చూపించినట్టు పైన ఒక దేవుడు కూర్చొని ఉంటాడు ఇలాగా, ఇక్కడేమో శవం పడిపోయి ఉంటుంది, దీంట్లోంచి ఒక జ్యోతి వెళ్ళి ఆ జ్యోతిలోకి వెళ్ళిపోతుంది. ఆ, ఆ. ఆయన అక్కడ వెయిట్ చేస్తుంటాడు మీకోసం ప్రతి శవం దగ్గర, అవును, శివుడు అన్ని ఆయనలో కలిపేసుకుంటాడని అంటారు కదా. కల్పేసుకుంటాడు. ఆ, అదే శివ అంటే వశి అని తిరగేయండి, నీ వశంలోకి నువ్వు వెళ్ళడం. ఓ, శివతత్వాన్ని చేరడం అంటే శవతత్వాన్ని విడిచి శివతత్వంలో చేరడం. ఉమ్, ఇక్కడ బ్రతుకుతున్నాం, మనం జీవించట్లేదు. మనం ఆ, మరలా కొత్త చేశారు ఈ లింక్ అనుకుంటారు, ప్రేక్షకులు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. అవును, మీరు పెడుతూనే ఉంటారు ఎప్పుడు. నేను పెట్టడం లేదు, అంటే ఒక్క విషయానికి ఇంతటి వెనక జ్ఞానం ఉంటే మరి ఆత్మ విషయానికి సంబంధించినటువంటి ఎంత జ్ఞానం నీకు అవసరం అవుతుందో ఒకసారి ఆలోచించు. ఈ శరీరాన్ని పోషించడానికి 24 సంవత్సరాలు చదివితే ఒక డిగ్రీ వస్తుంది. ఇంకా ఆ పైన మీరు అన్నట్టు పిహెచ్డీలు ఏవో చేయాలంటే ఒక 28 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు కూటి కోసం కోటి విద్యలు నేర్చుకుంటున్నావే. ఉమ్, కూడు అనేది శరీరానికి సంబంధించినటువంటిది. శరీరాన్ని సుఖంగా ఉంచడానికి 28 సంవత్సరాలు నువ్వు వెచ్చిస్తే ఉమ్, ఆత్మానందాన్ని పొందడానికి నువ్వు ఎన్ని సంవత్సరాలు చదువు కొనాలి? కొనాలి. అదే స్కూల్లో చెప్తారండి ఆత్మానందానికి సంబంధించిన క్లాసెస్. ఇప్పుడు చెప్పేది అదే, ఉచిత విద్యా విధానం. అది చదువు అయితే కొనుక్కోవాలి, కానీ విద్యావంతుడు కావాలి. ఏంటి కావాలి? విద్యావంతులు. ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ విద్యావంతులు అతి తక్కువ మంది ఉన్నారు. విద్య అనగానేమి? మరలా జ్ఞానం. ఓ వెరీ గుడ్. కాదైతే సత్సంగత్వే నిస్సంగత్వం ఉన్నారు. సత్పురుషుల యొక్క సాంగత్యం చేత ఇంటర్వ్యూలు చేయడం చేత పొరపాటునో గ్రహపాటునో విద్య అనగా జ్ఞానము అన్నావు. విద్ జ్ఞానే అని అర్థం. వెరీ గుడ్. చూసా, విద్ అంటే సంస్కృత ధాతువుకి జ్ఞానం అని అర్థం. నువ్వు కూడా జ్ఞానం వెళ్తున్నావు అమ్మా. ఆశిస్తులు. శుభాశిస్సులు. చూసావా, తెలుసో తెలియకో జ్ఞానం అనేసావు. ఓకే, తెలియకన్నా తెలుసన్నా జ్ఞానమే అది. విద్ అనే సంస్కృత ధాతువు విద్ జ్ఞానే అని అర్థం. ఇప్పుడు చెప్పు, జ్ఞానం అనగానేమి? ఏదైనా ఒక విషయం పైన దానికి సంబంధించిన అవగాహన మనకు ఉండటమే జ్ఞానం. జ్ఞానం అంటే ప్రత్యక్షం చేత కానీ అనుమానం చేత కానీ ఎరుకబడిన విషయాన్ని ఎరుకపరిచేదాన్ని జ్ఞానమని అందురు. ఇది దాని డెఫినేషన్. ఇప్పుడు మా భాషలో చెప్పండి. ఇప్పుడు చెప్తాను. ప్రత్యక్షం అంటే నువ్వు చూస్తున్నావు ఇవన్నీ ఇంద్రియాలతో. విజిత ఎదురుగా యాంకర్ కూర్చున్నది, ఆ పక్కన కెమెరామాన్ కూర్చున్నాడు, ఈ పక్కన ఇంకో కెమెరామాన్ కూర్చున్నారు, పైన లైట్లు వెలుగుతున్నాయి. ఇదంతా నీకు ప్రత్యక్షం కనపడుతుంది. అవును. యోగి ప్రభాకర్జీ చెప్తున్నారు, ఇది ప్రత్యక్షమే. అర్థమవుతుందా? ప్రత్యక్షం అంటే అక్షమునకు ప్రతిగా ఉన్నది ప్రత్యక్షం. అక్షము అంటే ఏంటి? చక్షు. చూశాం కాబట్టి ఇది ప్రత్యక్షం. నేను చూశాను, మన కంటితో చూసింది ప్రత్యక్షం. అర్థమైందా? నేను దాన్ని రుచి చూశాను, చాలా బాగుంది,
రుచి ఎలా చూస్తావు? రుచిని ఎలా చూస్తావు? నాలుకతో. మరి చూశాను అంటున్నావు అంటే నాలుకతో కూడా చూస్తాము. ఉమ్. రుచిని నాలుకతో చూస్తాము, దృశ్యాన్ని కంటితో కంటితో చూస్తాము, శబ్దాన్ని చెవితో చూస్తాము. చూస్తామంటారా శబ్దాన్ని కూడా? వింటామంటారు అదే కదా. చెప్పేది, ప్రత్యక్షం అంటే చెప్తున్నా. ఉమ్, 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 అలాగే స్పర్శను చూశాను, నేను చల్లగా ఉంది, ఉమ్, నేను చూశాను అది చల్లగా ఉంది. అదే వేడిగా ఉన్నది ఉమ్. చూశాను, నేను చేపెట్టి చూశాను వేడిగా ఉంది. అవును, అవును. చూశాను అనే పదానికి అర్థం ఏంటంటే కంటితో చూసినట్టు, దృశ్యాన్ని చూసినట్టు కాదు. ఇంద్రియాలకి, ఇంద్రియం అంటే అక్షము. ఇంద్రియం అంటే ఏంటి? ఒక ఇంద్రియం పంచ జ్ఞానేంద్రియములకు అవగతమయ్యేటటువంటి విషయాన్ని ప్రత్యక్షము అంటారు. ఉమ్, అంటే ఇంద్రియాలతో చూస్తున్నాం ఈ ప్రపంచాన్ని మనం. ఇంద్రియాలు చూసే, ఇంద్రియాలకి ప్రతిగా ఉండేటది ప్రత్యక్షము అంటాం. ఇక రెండవది ప్రత్యక్ష ప్రమాణము అంటాం. ప్రమాణాలు 3 రకాలు. ఉమ్, మనం ఏ విషయం చెప్పినా, ఇప్పుడు నేను నీకు చెప్పే విషయాలన్నీ కూడా ప్రామాణికమైనవి. మామూలుగా మాట్లాడినా, నవ్వుతూ మాట్లాడినా ఉమ్, దాని వెనక ప్రమాణం ఉంటుంది. Okay. అందుకే అది జీవతుల్యం అవుతుంది ఈ స్పీచ్. ఉమ్. ఇంటర్వ్యూ జీవం ఉంటుంది, ప్రమాణం ఎప్పుడైతే లేదో నిర్జీవం అవుతుంది. అవును. అర్థమవుతుందా? ఉమ్, అందుకు ప్రమాణం ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఆగమ ప్రమాణము ఉమ్, అని ఉంటాయి. ప్రమాణాలు 3 రకాలు ఉమ్, చెప్పాం కదా. ప్రత్యక్షము అంటే ప్రతి అక్షమునకు ప్రతిగా ఉన్నటువంటి విషయాన్ని ఎరుకుపరిచేదాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటాం. అనుమాన ప్రమాణం, ఉమ్, ప్రత్యక్ష ప్రమాణానికి ఇప్పుడు ఉమ్, కొన్ని అనుభవాలు వస్తాయి మనకి. ఇవి చూసాము, గతంలో చూసాంలే ఆవిడ గురించి, ఉమ్, చూసాము ఆవిడ సంగతి నాకు తెలుసు ఉమ్. అని ఎవరో చెప్తున్నారు నీ గురించి. No. అంటే గతంలో నువ్వు అక్కడ ఆ ప్రాంతంలో నువ్వు చేసినటువంటి అనుభవం అతనికి తెలుసు. అవును. అక్కడ ఆ క్షణంలో నువ్వు ఎందుకు అలా చేసావంటే నీ పాత్ర అక్కడ అలా ఉంది కాబట్టి అలా చేసావు. ఇంకొక చోట భిన్నంగా చేయొచ్చు. ఉమ్, కానీ వీడు చూసినటువంటి ప్రత్యక్ష అనుభవం ద్వారా నిన్ను జడ్జ్ చేస్తారు. జడ్జ్ చేసి చెప్తున్నాడు. అవును. అంటే ఊహించి చెప్తున్నాడు. ఉమ్, ఉమ్. ఆ ఊహించి చెప్పేదాన్ని అనుమాన ప్రమాణం అంటారు. ఓ. అర్థమైందా? అంటే ఆ కొండ మీద పొగొస్తుంది, ఉమ్, ఉమ్, ఉమ్. నువ్వేమంటావు? పొగొస్తే అక్కడ ఏదో పొగ వాస్తవము, దాన్ని మనం మనకు తోచినట్టుగా మాట్లాడతాం. అక్కడ ఏదో పొగ తగలబడిపోతుంది, వస్తుంది, మంటలు మంట వస్తున్నాయి. వస్తుంది అని చెప్పావు. ఉమ్. మంట రావచ్చు, గ్యాస్ లీక్ అవ్వచ్చు, అంటే అది ఏ రూపంలో అయినా జరగచ్చు. కానీ నీకున్న అనుభవంతో నువ్వు దాన్ని నీ పెర్స్పెక్టివ్లో చెప్తున్నావు. అంతే. అది 5 అయి ఉండొచ్చు, ఉమ్, లేకపోతే కాకపోతే. అందుకు ప్రత్యక్ష ప్రమాణం కానీ అనుమాన ప్రమాణం కానీ స్వీకరించబడవు. నిజాలే కానీ సత్యములు కాదు. ప్రత్యక్ష ప్రమాణం వాస్తవము, అనుమాన ప్రమాణము నిజము, ఉమ్, కానీ దీనిపైన ఉన్నది సత్యము, ఆగమ ప్రమాణం. ఆ. అందుకు నేను నిజమే చెప్తున్నానంటే దాన్ని ప్రమాణంగా స్వీకరించక్కర్లేదు. ప్రూఫ్ ఉండాలి ప్రతిదానికి. ఇప్పుడు నిజం అనేటటువంటిది సైన్స్ అన్నమాట. సైన్స్. ఉమ్, వాస్తవం నిజంలోనే ఉండేది సైన్స్. అవును. కానీ సైన్స్ అని చెప్తున్నాను, నేను కొత్త పదాన్ని వాడుతున్నాను ప్రతి కెమెరాలోనూ ఈ మధ్య. సైన్స్ అంటే సైన్స్ చెప్పింది అని. ఉమ్, అంటే సైన్స్కి ప్రతిగా సైన్స్ అని వాడుతున్నాను నేను. అర్థమైనా? అందుకు సైన్స్ చెప్పింది అంటే సత్యము చెప్పారు వాళ్ళు. ఉమ్. అర్థమైందా? ఆ. అందుకని ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణానికి అందే విషయాలు ఎప్పుడూ కూడా వికాసం ఇస్తుందేమో, వినాశనాన్ని చేస్తాయి. ఉమ్, ఎందుకంటే అవి నాశనం చెందేటటువంటి శారీరకమైన మానసికమైనటువంటి స్థితిగతులకి లోబడి ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక విషయం, ఆగమ ప్రమాణం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైనది, ఆత్మ విషయాన్ని మాత్రమే చెప్తుంది. ఉమ్. ఆత్మ కనపడుతుందా? నీకు ఆత్మ ఉందా? ఏది? మీరే చెప్పారు కదా, ఆత్మ ఉంది మనలో అని చెప్పి. ఎక్కడుందంటే ఎలా కాబట్టి చెప్తాము? ఆత్మని నేను అని చెప్తున్నావు నువ్వు. ఉమ్, ఉమ్. మనసు నాది అంటున్నావు, శరీరం నాది అంటారు. అంతవరకు ఎవరికి విభేదం లేదు. నువ్వు ఎక్కడున్నావు చూపించంటే ఎవరు చూపించలేరు. నేనేనండి, గట్టిగా వాదిస్తే నేనే
అంటారు, అంతకు మించి ఏమంటారు. అంతే. మీరు ఇందాక అన్నట్టుగా భాష లేని ఒక సందిగ్ధమైన సిచ్యువేషన్ అది. ఒక స్థితి అంటే కనపడడం లేదు, అది ఆ, కనపడంది ప్రతిదీ లేనట్టు కాదు, లేనివాడిని నిరూపించడం కాదు, నువ్వు లేనివాడు. ముందు నీ శరీరం ఉంది, మనసున్నది, ఇది ప్రత్యక్షము అనుమానమున వరకే పరిమితమైనది. ప్రత్యక్షమైనటువంటి శరీరం ఉండదు, అనుమానమైనటువంటి నీ యొక్క మానసిక స్థితి ఉండదు, ఉమ్, ఆ పైన ఉన్నటువంటి ఆత్మతో సర్వగతమైనటువంటిది, ఎప్పటికీ ఉంటుంది. నువ్వు చనిపోయినా ఉంటుంది, నువ్వు బ్రతికుండా ఉంటుంది, ఉమ్, నీ లోపల ఉంటుంది, నీ బయట ఉంటుంది. నీ ఆత్మ ఏంటి? నీ ఆత్మ నీ ఒక్కరిలోనే ఉండదు. ఉండదు. సకల చరాచర జీవరాశి యందు సృష్టి యావత్తు నీవే అయి ఉన్నావు. అందుకే అయం ఆత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ. అంటే నేను బ్రహ్మనైతే, నా ఆత్మ బ్రహ్మ అయితే, మరి చుట్టూ ఉన్నది భ్రమ అని వాదించుకుంటూ వెళ్ళి ఆత్మ ఒక్కటే సత్యము, ఉమ్, జగత్ మిథ్య అంటారు. ఆహా, జగత్ మిథ్య అంటే జగత్తు ఉండేది కాదు, ఉమ్, ఇప్పుడు శాశ్వతం కనపడేది కాదు అని. ఏది శాశ్వతం కాదు. ఉమ్, నిన్న మా ఇంతకు ముందున్న హైదరాబాద్ ఏంటి, ఇప్పుడు ఉన్నది ఏంటి? ఇంతకు ముందు భాగ్యనగరం ఉండేది, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, రేపు మరలా తిరిగి భాగ్యనగరం కావచ్చు. ఉమ్. అంటే ఎప్పుడు ఒకేలా ఉండట్లేదు. భాగ్యనగరం ఎలా ఉండేది? ఉమ్, కొండలు గుట్టలు, ఆ మధ్యలో చిన్న చిన్న పల్లెటూర్లు, చిన్న చిన్న ఇళ్ళు. ఇప్పుడు ఆకాశార్మ్యాలు, అంటే హైదరాబాద్ అయింది. పట్టణం అయింది. రేపు మళ్ళా భాగ్యనగరం కావచ్చు. అంటే అవుతుందంట. మరలా చిన్న చిన్న ఇళ్ళు వచ్చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ పడిపోవచ్చు అని. అంటే హింట్ ఇస్తున్నారా మీరు ఏమో అవుతుందని? ఏమో యోగి చెప్తున్నాడు, మీకు ఏమనిపిస్తుందో తర్వాత. ఆ, మరలా మరలా ఎప్పుడు కూడా సైకిల్ కదా, పరిణామ దశలు ఎప్పుడు కూడా. ఉమ్, ఉమ్, నువ్వు చిన్నపిల్లగా ఉన్నావు, బాల్యం, తర్వాత కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం, ఉమ్, అంటే ఒక సైకిల్ పూర్తయింది. మరలా నువ్వేమవుతావు? బాలిగ్గా మళ్ళీ వస్తావు. ఉమ్, అంటే నేను మళ్ళా ఆడపిల్లగానే పుట్టాలని అడగండి మీరు, అంటే మళ్ళా చిన్న బాల్యంలోకి వస్తారు. ఉమ్. అంటే ఏమైంది ఆడపిల్లగా పుడితే? నేను ఎందుకు వేస్తా అనుకున్నారా? చాలా మంది పుట్టకూడదంట. అలాగా, చాలా మంది ఉమ్, మీరు స్వామికి చులకన చేస్తాం, మళ్ళా మేము ఆడపిల్లగానే పుట్టాలా ఉమ్. అని ఎవరైనా ప్రశ్న అడుగుతారేమో అని నిన్ను. కాబట్టి మేమంతా ఆడపిల్ల ఆడపిల్లలే. కాదు, ఉమ్, ఆడపిల్ల పురుష అంటే పురి అంటే శరీరము, షా అంటే జీవించే ఆత్మ. ఉమ్, పురుష అంటే నీలోనూ ఆత్మ ఉంది, నాలోనూ ఆత్మ. పురి అంటే నవరేంద్రియ పురి, శరీరం 9 రంధ్రాలతో ఉంటుంది, 9 ద్వారాలు ఉంటాయి. ఈ 9 ద్వారాల్లో లోపల ఉండేటువంటి శరీరం పురం అని, ఈ పురం లోపల జీవించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడి పేరు ష, నివాసం ఉండేవాడు, వాడు ఆత్మ. ఉమ్. అందుకు ఆత్మగతంగా చూస్తే, ఆత్మపరంగా చూస్తే అందరం ఒకటే, కాకపోతే ఫిజికల్గా కొన్ని ఆర్గన్స్ చేంజ్ అయినాయి, అందుకని అవును. ఉమ్, కాబట్టి ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మనం మరలా వెళ్తే ఈ శరీరగతమైన అంటే ఆగమ ప్రమాణం అంటే ఉమ్, ఇంద్రియాలకు అందే విషయానికి, ఉమ్, మానసికి ఊహకు అందే విషయాలకి అవతలు ఉండేది సత్యము. ఉమ్. అందుకు సత్యాన్ని అన్వేషించాలంటే అది ఎక్కడా లేనిది ఆత్మ ఎక్కడ ఉంది? నిన్ను నువ్వు చూసావా? అర్థం? నేను రోజు చూసుకుంటూనే ఉన్నాను అద్దంలో అంటారు ఎవరైనా. అద్దంలో చూసేది నీ శరీరాన్ని, ఎవరిని చూస్తున్నావు అని అడిగితే నా ఆత్మ ఎలా ముఖం. కనిపిస్తుంది? కనిపించదు కదండి చూసుకోవడానికి. మరి కనిపించట్లేని దేవుణ్ణి ఎలా చూస్తావు నువ్వు? బా, నాతోటే చెప్పించిరా. దేవుడు ఉన్నాడని. ఆత్మ ఉన్నదా? ఉందా లేదా? మీకు ఏమండి, మీకు ఉందా? ప్రేక్షకులకి, అదే ప్రేక్షకులు అనకూడదు, ఇప్పుడు వాళ్ళు సమాధానం ఎలా చెప్తారండి మీకు? కింద చేస్తారు. సరే. అదే, నా కళ్ళు నిన్ను వేరే విధంగా చూస్తున్నా అన్నటువంటి కామెంట్ చేసిన వాళ్ళే మరలా రాస్తారు గతంలో 2 సంవత్సరాల కిందట. అందు గురించి ఏమో, నీ కళ్ళు నేను చూసినప్పుడు అలా చూడాలనిపిస్తుంది, ఆ కళ్ళకి నన్నేం చేయమంటావు? దానికి నాకు సంబంధం లేదు కదా, నేను కళ్ళు కాదు కదా, అవునా కదా? కాబట్టి ఇక్కడ అంటే వాదం వేదానికి దారి చేయాలి. వేదం అంటే ఏంటన్నావు నువ్వు? జ్ఞానం. జ్ఞానం అన్నావు. జ్ఞానం అంటే ఏంటి? ప్రత్యక్షం చేత కానీ అనుమానం చేత కానీ ఎరుక పడని విషయాన్ని ఎరుకపరిచేదాన్ని. అంటే ఎవరి విశ్వాసం వాళ్ళది. విశ్వాసం కాదమ్మా, సత్యం అంటూ ఉంటుంది. ఆ, నీ విశ్వాసం సత్యానికి ఎగ్నెస్ట్గా ఉంటే నా విశ్వాసం అనడానికి వీలు లేదు. ఉమ్, ప్రమాణం ఉంది, ఉమ్,
దేవుడు ఉన్నాడా లేదా అనేది ఒక ప్రమాణం ఉంది. ఉమ్, అంతేగాని దేవుడు లేడని నువ్వు అన్నంత మాత్రాన లేకుండా పోడు. నేను ఉన్నాడన్నంత మాత్రాన ఉన్నాడని చెప్పడానికి లేదు. ఉమ్, మరి ఉన్నాడా లేదా అంటే ఉన్నాడని చెప్పింది వేదం. ఉమ్, అర్థమైందా? ఆ, చంద్రుడిలో నీరు ఉన్నదా అంటే లేదండం ఈజీయే. ఉమ్, చంద్రుడిలో నీరు లేదు అంటే ఇంక ప్రయాణం ఏముంది? చంద్రయాన్ 3 చంద్రయాన్ 2లు ఇవన్నీ ఎందుకు ప్రపంచం అంతా కూడా? ఉమ్, ఆ సైంటిస్ట్ చంద్రుడిలో నీరు ఉన్నది అని అనుకున్నాడు కాబట్టి చంద్రయాన్ స్టార్ట్ అయింది, ఉన్నదని తెలుసుకున్నాడు. ఉన్నాడని అనుకుంటే ప్రయత్నం ఉండేది. దానికోసం 28-30 సంవత్సరాలు చదువుకున్నాడు కదా ఈ శరీరాన్ని, ఈ సైన్స్ని తెలుసుకోవడానికి. సైన్స్ని తెలుసుకోవడానికి 28-30 సంవత్సరాలు వెచ్చించిన ఆయన ఆ దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆయన కూడా కనపడి ఉండేవాడు. ఇక్కడ ప్రయత్నం లేదనుకోవడం వలన ఆ ప్రయత్నం ఆగిపోయింది. ఉమ్, దానికి సంబంధించిన విజ్ఞానము జ్ఞానము అతనికి లోపించింది ఉమ్, కాబట్టి లేకుండా పోయాడే కానీ దేవుడు లేకుండా లేడు. ఏ విధంగా అయితే తనలో ఉన్నటువంటి ఆత్మను తాను చూసుకోలేకపోతున్నాడు, ఎందుకంటే ఆత్మకి తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞానం కావాలి. ఉమ్, అర్థమైందా? శరీరాన్ని డీల్ చేయడానికి నువ్వు డాక్టర్ అయితే సరిపోతుంది. ఉమ్, ఫిజిక్స్ కెమిస్ట్రీ తెలుసుకుంటే చదివితే తెలిసిపోతుంది శారీరక ఆరోగ్యం కోసం. ఆ, కానీ మానసిక ఆరోగ్యం కోసం ఏం చేయాలి? ఏం చదువుకోవాలి? వేదం, విజ్ఞానం, జ్ఞానం, ఆధ్యాత్మిక మార్గం. సైకియాట్రిస్ట్ కావాలి. మళ్ళీ మీరు ఎందుకు ఫిజికల్ గా వెళ్ళటం? అదే కంపారిజన్. సైన్స్ గొప్పదా సైన్స్ గొప్పదా? ఓకే. నీవు అడిగిన ప్రశ్నలోనే దేవుడు లేడా ఉన్నాడా? ఉమ్, ఇప్పుడు నీ ఆత్మ ఉన్నదా లేదా? ఉంది. ఆత్మ ఉన్నది చూపించు. చూపించలేనిది లేదు అని కాదు, ఆత్మ ఉన్నది అని ఈ యొక్క విశ్వవిజ్ఞానం అంతా చెబుతూ ఉన్నది. ఉమ్, దానికి ప్రమాణం ఉన్నది, ఆత్మకి డెఫినిషన్ ఉన్నది, అలాగే దైవానికి కూడా ఉన్నది. ఏ విధంగా ఇప్పుడు నీరు ఉన్నది, దాన్ని ఏమంటారు? నీరు అంటారు. H2O అంటారా? HO2 అంటారు. కెమికల్, రసాయనిక నామం. ఆ నామం అంటే హైడ్రోజన్ ఉమ్, ఆక్సిజన్ ఉమ్, కలిస్తే నీరు. ఉమ్, కానీ నేనేమంటున్నాను, నీరు నాకు కనపడుతుంది కాబట్టి నీరే ఉన్నది అంటాను. ఉమ్, కానీ దాంట్లో నా హైడ్రోజన్ కనపడుతుందా? ఆ రెండింటిని విభజన చేసి చూస్తే, ఉమ్, ఒక ల్యాబొరేటరీలోకి తీసుకుని వెళ్ళి విభజన చేస్తే హైడ్రోజన్ వేపర్ అండ్ ఆక్సిజన్ 2 మాలిక్యూల్స్ 1 మాలిక్యూల్ హైడ్రోజన్ కనపడుతుంది. ఉమ్, అది కనపడుతుందా కళ్ళకి అంటే? నీ ల్యాబొరేటరీలో పరిశీలించి పరిశోధన చేసి ఉమ్, అప్పుడు వాటిని విడదీస్తే అవి రెండుగా కనపడుతున్నాయి. ఆ, అలాగే నువ్వు ఎప్పుడైనా పరిశీలించావా దేవుడి గురించి? ఉమ్, పరిశోధన చేసావా? హిమాలయాలనే ల్యాబొరేటరీలో కూర్చున్నావా కొంతకాలం? ఒక నీటిలో ఉన్నటువంటి 2 పదార్థాలను వేరు చేయడానికి ఒక సైంటిస్ట్ ఎంత తపన పడితే, ఉమ్, ఎంతో కాలం వెచ్చిస్తే, మరి దైవం అనే దాన్ని నువ్వు తెలుసుకోవడానికి ఏ ప్రయత్నం చేసావు? ఉమ్, నేను దాంట్లో హైడ్రోజన్ లేదనడం ఈజీయే, కానీ దాన్ని నిరూపించడానికి నువ్వు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో, అలాగే భగవంతుడనే దాన్ని నువ్వు అనుభవించగలవు కానీ ప్రత్యక్షంగా చూపించలేం దాన్ని, భగవంతుడిని. ఉమ్, భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, దర్శనమయ్యాడు అంటారు. ఆ, దర్శనమయ్యాడు అంటే నాకు ప్రత్యక్షమయ్యాడు అని అనకూడదు. అక్షమునకు ప్రతిగా అయిన వాడు ప్రత్యక్షము. ఆ, దైవ దర్శనం అయ్యింది అనాలి. చూడండి, మనం తిరుపతి వెళ్ళిన వెంటనే ఏం చేస్తాం? ఆ 7 కొండల వాడు ఎక్కి ఎక్కి ఆ పైన ఉన్నటువంటి శిఖరాన్ని, ఆ బంగారుని ఇవన్నీ చూస్తాం. అవును. కానీ దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాము? దేవుడి దర్శనం కోసం వెళ్ళాం. దేవుడి దర్శనం దగ్గరికి వెళ్ళిన తర్వాత చేతులు 2 ఇలా అంటాం, కళ్ళు ఇలా మోస్తాం, పక్కకు తోసేస్తాడు. ఆ, అంటే దర్శనం అనేది ఇంద్రియాలకు అతీతమైందని కళ్ళు మూసుకుంటున్నాం. ఓహో. ఇంద్రియాలతో చూసేది కాదు దైవాన్ని. ఆ, అక్కడ విగ్రహాన్ని చూడొచ్చు కానీ దర్శనం మాత్రం కలగదు. విగ్రహాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. అర్థమైందా? ఉమ్, దేవుణ్ణి నీవు దర్శన చేయాలి. దర్శనం అంటే ప్రదర్శనకి అతీతమైనది, అంటే వస్తు జగత్తుకి అవతల ఉన్నటువంటిది. అంటే చూడాల్సింది కళ్ళతో కాదు. అందుకే నువ్వు చూడు, అక్కడికి వెళ్ళి నీ శరీరానికి తెలుసు నేను చూడలేను బాబు అని చేతులు ఎత్తేసింది. ఉమ్, చేతులేని నేను చేయలేనని, కళ్ళు ఏం చేసి నేను చూడలేనని, ఉమ్, మనసు ఏం చేసింది
మౌనంగా ఉండిపోయింది, అప్పుడు ఆయన దర్శనం అవుతుంది. అది మనోభావానికి అతీతమైనది, అంటే శారీరక మానసిక స్థితిని దాటి అవతల ఉన్నటువంటి ఆత్మగతమైనది పరమాత్మ స్థితి. అందుగురించి పరమాత్మని ఎవరు చూపించలేరు. నీ కళ్ళకి చూడడానికి నీ కళ్ళు పనిచేయవు. ఎందుకంటే ఇది చక్షురేంద్రియములకు, శ్రోత్రేంద్రియములకు, ఘ్రాణేంద్రియములకు, రసేంద్రియములకు, త్వగేంద్రియములకు అతీతమైనటువంటి, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారానికి అతీతమైనటువంటి అంతఃకరణ చతుష్టయానికి అందితే అది భగవంతుడు కాదు. ఆత్మ ఎన్నిటికీ పరే, అందే అని పరం ఆత్మ అన్నారు. ఏమన్నారు? పరమాత్మ, పరం ఆత్మ. అంచేత నువ్వన్నటువంటి జ్ఞానం ఏంటంటే ప్రత్యక్షముల చేత కానీ అనుమానం చేత కానీ ఎరుకపడిన విషయాన్ని ఎరుకపరిచేదాన్ని జ్ఞానం అంటారు. అర్థమైందా? ఇప్పుడు ఈ జ్ఞానానికి అందేది ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఆత్మగతాన్ని అనుభవింపజేయడానికి ఒక సాధనం. జ్ఞానం కూడా ఆత్మని ఆనందాన్ని ఇవ్వలేదు. జ్ఞానం అంటే టూల్, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, అంటే థియరిటికల్ నాలెడ్జ్ని ఇస్తుంది. కానీ దాన్ని అనుభవపూర్వకంగా పొందాలంటే నువ్వు తపస్సు చేయాలి. శారీరకమైనటువంటి షట్డౌన్, మానసికమైనటువంటి షట్డౌన్, అంటే ఇంద్రియాలని లేకుండా చేయడం. దీన్ని యోగ పరిభాషలో ఏమంటారంటే ప్రత్యాహారము అంటారు. ఇప్పుడు ఈ ఇంద్రియాలకు ఆహారం ఏంటి? ఒక్కొక్క దానికి ఒక ఆహారం కావాలి. దీనికి మంచి టేస్ట్, దీనికి దానికి ఆహారం, అది దీనికి కంటికింపుగా మంచి దృశ్యం, దీనికి మంచి మంచి మాటలు. మనల్ని పొగుడుతుంటే ఓ ఎంత బాగుంటుందో, మనలో ఉన్న తప్పుని ఎవరైనా ఎత్తి చూపిస్తే చాలా కష్టంగా ఉంటుంది. అంటే అన్నీ నీకు అనుకూలంగా ఉండాలి. అర్థమవుతుందా? అంటే ఈ ఆహారమును ప్రతిగా ఇంకొక ఆహారం ఇవ్వాలి మనం. బాహ్యమైనటువంటి శబ్దస్పర్శ రూపరస్కందాదులు, శబ్దము, ఏ శబ్ద స్పర్శ రూప రస గంధాదు, వీటిలోనే వెతుకుతున్నాం మనం ఇదేన్ని ఆనందాన్ని. ఎందుకు? ఇవి శాశ్వతం కాదు, శరీరగతమైనవి. అందుకే నీకు ఆనందం లేదు. పూర్వకాలం 1000 రూపాయలతో ఆనందంగా ఉండేవారండి అంటే వాళ్ళందరూ కూడా సైంటిస్టులు చెప్పిన జ్ఞానాన్ని పొందారు. ఇప్పుడు చదువులు కొంటున్నాం ఏంటి? సైంటిస్టులు ఇచ్చినట్టు. సైంటిస్టులు ఎప్పుడు ఏది కనిపెట్టినా అది వ్యాపారం. పేటెంట్ తీసుకుని వ్యాపారస్తుడు ఏం చేస్తాడు? ఎదుటి వారికి ఇబ్బందిని కలిగించి తాను సుఖాన్ని అనుభవిస్తాడు. యోగులు ఎవరు డబ్బులు తీసుకోలేదు, కానీ సైంటిస్టులు డబ్బులు తీసుకుంటారు ఈ చదువులకి. అందుకే చదువు కొనుక్కోవాలి, విద్యని తెలుసుకోవాలి. ఇది కొనుక్కుంటే అది కనుక్కోవాలి. ఇది కొనుక్కుంటే వచ్చేది, అది కనుక్కుంటే వచ్చేది. ఇది కొనుక్కుంటే వచ్చేది, అది కనుక్కుంటే వచ్చేది. ఓకే. ఇది నమ్మకం మీద ఆధారపడుతుంది, అది అమ్మకం మీద ఆధారపడుతుంది. ఏది చెప్పండి, ఈ బల్బు కనిపెట్టాడు, అమ్ముతున్నారు ఈనాటికి. సైకిల్ కనిపెట్టాడు, అమ్ముతున్నారా? మోటార్ సైకిల్ కనిపెట్టాడు. ఇంతకీ అంత వెర్రి ఎక్కిందంటే ఈ ప్రపంచానికి, ప్రపంచ శాంతికి అన్నం వస్త్రం ఉంటే సరిపోతుంది అని సైంటిస్టులు చెప్తే, ప్రపంచ శాంతికి అణ్వస్త్రాలను వాడుతున్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా. ఇది సైంటిస్ట్ చేసింది. అంటే ఇది వికాసమా వినాశనమా? అందుకు మీ విద్యా విధానం వినాశనానికి దారితీస్తుంది. మీ చదువుకోవడం అనేది, చదువులు వినాశనానికి దారితీస్తున్నాయి. మీ సైంటిస్టులు చెప్పేదన్నీ కూడా అది వికాసం కాదు, వినాశనం. కానీ విద్యా విధానం రావాలి. ఆ విద్యా విధానంలో జీవించేవారు, గురుకులాల్లో చదువుకున్న వారు 1000 రూపాయలు వస్తే ఆనందం అనుభవించేవారు. ఇప్పుడు మనం అవసరాలు కాదు, అనవసరాలు ఎక్కువ అయిపోయింది మనకి. అంటే మీరు ఏది అనవసరం అంటున్నారు? అన్నీ అనవసరాలే ఇప్పుడు. మరి అవసరమైంది ఏంటి? కూడు గూడు గుడ్డ. ఏంటి? కూడు గూడు గుడ్డ. గుడ్డ. కూడు ముందు కావాలి, గూడు లేకపోయినా గుడ్డ లేకపోయినా పర్వాలేదు, ఇప్పుగానైనా తిరగచ్చు. ఎవడు అడగడు, నిన్నెవడు అడగడు. సమాజం అంతా ఇప్పుకు తిరుగుతుంటే మాకు హిమాలయాల్లోకి రా, కుంభమేళలోకి రా, అందరూ ఇప్పుకునే ఉంటారు, నువ్వే కప్పుకునే ఉంటావు. అక్కడంటే నడుస్తుంది, అక్కడ ఎక్కడ కాదమ్మా. గొడ్డ అవసరం లేదని చెప్పడానికే వాళ్ళు ఇప్పుకుని ఉన్నారు.
జీవించడానికి గుడ్ల వస్త్ర ప్రపంచాలు అయిపోయినాయి. కూడు గూడు గుడ్డ ఆ, ఈ మూడే చూసేవారు గతంలో. ఉమ్, అందుకు వాళ్ళకి ఎక్కువగా డబ్బు అవసరం ఉండదు. ఇప్పుడు అప్పుడు ధోతి ఉండేది, పైన గుడ్డ ఉండేది మగవాళ్ళకి, ఉమ్, అంతేనా? ఆడవాళ్ళకి ఏముండేది? చీర జాకెట్. ఉమ్, ఆ చీర ఏంటి? నేత చీర. ఉమ్. ఆ? ఇప్పుడు వస్త్ర ప్రపంచాలు అంటే అప్పట్లో అంటే నీకు ఆలోచన చాయిస్ ఏమైపోయిందంటే నీ మనసుని అనేక విధాలుగా చించేస్తుంది, ఆలోచించేస్తుంది. వాళ్ళ తెల్లవారు లేచిన దగ్గర నుంచి నీళ్ళ బిందె దగ్గర నుంచి మొదలయ్యేది. ఉమ్, వాకడ తొడడం దగ్గర నుంచి, ముగ్గులు వేయడం దగ్గర నుంచి, శారీరకమైనటువంటి ఎక్సర్సైజ్లు అక్కర్లేదు వాళ్ళకి. అవును. శారీరక మానసిక సంతులనంతో చెందినటువంటి ఒక ప్రక్రియ అది ముగ్గు వేయడం అనేది. ఉమ్, ఉమ్, ఒక ఆర్కిటెక్ట్ ఫారినర్ని ముగ్గులు వేయమన్నారనుకో వాడికి బోల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. మన ఆడవాళ్ళు ఒక డిజైన్ చేయాలనుకో ఈజీగా చేతికి వచ్చేస్తుంది. అవును. ఇది ఆర్కిటెక్ట్. అంతే. ఇంట్లో ప్రతి ఇంట్లోనూ ఒక ఆర్కిటెక్ట్ ఉంటాడు. ఉంటారు. మన ఆడవాళ్ళు ఆర్కిటెక్ట్లు, చెఫ్లు, ఉమ్, ఉమ్, ధోబీలు, అన్ని కళలు నిండినటువంటి సంపూర్ణమైన స్త్రీ ఒక్క చీరతో గడిపేది, 2 చీరలతో గడిపేది, పండగకు ఒక చీర. కానీ ఇప్పుడు షాపింగ్ కోసం ఉమ్, కోసం ఎవరినొకరిని బాధాలి. షేపింగ్ బాగుందా లేదా కాదు, షాపింగ్ బాగుండాలి. ఉమ్, ఇలాంటి స్థితిలో మనిషికి దుఃఖాలు కష్టాలు చెప్తే ఏముంటాయమ్మా? వచ్చింది ఎలా సరిపోతుంది? ఉమ్, మీ మనసుని నియంత్రించేది వ్యాపారస్తులు, క్యాపిటలిస్టులు. ఏ లిప్స్టిక్ వేయాలో వాడే చెప్తాడు, ఉమ్, ఏ షాంపూ వాడాలో వాడే చెప్తాడు, ఏ కలర్ బట్టలు వేయాలో చెప్తాడు, ఏ బ్యాండ్ వేయాలో, ఏంటి ఏ బ్యాండ్ మీకు వేయాలో వాడే చెప్తాడు. ఇంకా మీ 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 మనస్సు ఎక్కడుంది? అక్కడ మీ ప్రభావం ఎక్కడుంది? మీ ప్రభావం ఎక్కడుంది? మీ స్వభావం ఎక్కడుంది? కాబట్టి అవసరాల కంటే అనవసరాలు పెరిగినాయి మనిషికి. ఉమ్. అందుకు 1,00,000 కాదు కదా, కోట్లు వచ్చినా మీకు ఆనందం అవగతం కాదు. ఆడవాళ్ళ షాపింగ్ గురించి ఇంత విమర్శలు ఆడవాళ్ళ చేశారు. షాపింగ్ కాదు, మగవాళ్ళ మగవాళ్ళ షాపింగ్. మాటే ఎత్తలేదు. నేను మగవాళ్ళ గురించే మాట్లాడుతాను. చీరలు మగవాళ్ళు ఓకే, కట్టుకుంటారా అండి? అంటే ఇప్పుడు మగవాళ్ళకు కూడా అంటించారు ఆ జబ్బు. మగవాళ్ళు బాటిల్ ఎత్తితే తప్పులేదా? తప్పని లేదని నేను చెప్పట్లేదమ్మా. మరి వాళ్ళ గురించి మాట్లాడండి. ఏం మాట్లాడమంటావు చెప్పు. వద్దురా బాబు తాగితే పోతావురా ఇప్పుడు అని. మగవాడికి కూడా సుఖం లేదు. ఎందుకు? మగవాడు కూడా అన్ని అనవసరాలు పెంచుకున్నాడు. ముందు ఆడవాళ్ళ మీద ఫోకస్ చేశారు. ఎందుకో తెలుసు క్యాపిటలిస్టులు. ఒక ఆడాది కనుక మారితే, అర్థమైనా మార్పు చెందితే 10 మంది మగవాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. అది అంటున్నానని ఆ ప్రభావం గురించి మాట్లాడుతున్నా, స్త్రీని గురించి కాదు నేను మాట్లాడేది. అందుగురించి ఎక్కడైనా మీరు ఉద్యమాలు తీసుకురావాలంటే స్త్రీ మారితే ఆ కుటుంబం అంతా మారిపోతుంది. అందుకే మీరు మతాన్ని మార్చాలన్నా ఏం చేస్తున్నారు? ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళ మనసు మార్చేస్తారు. ఏది మార్పు రావాలన్నా స్త్రీయే కారణం. ఎందుకంటే ఆదిశక్తి స్త్రీ అమ్మ. ఏంటి? ఆది పరాశక్తి. ఆది పరాశక్తి స్త్రీ. అంచేత తాను భువనేశ్వరి, అంటే భువనానికి ఈశ్వరి. కాబట్టి ఆవిడ ఒక్కటి ఉంటే చాలు, ఆవిడ మార్చితే చాలు. అందుకే స్త్రీ అనాల్సి వచ్చింది. పురుషుడేముందమ్మా, అర్థమైందా? వాడు ఎలా చెబితే అలా వింటుంటాడు. అక్కడ వింటున్నారు, వినకే కదా ఇప్పుడు విడాకులు అవుతున్నాయి. అంటే చెప్పిందల్లా చేస్తేనే చెయ్యాలి కదా. భార్య భర్తలు అన్నప్పుడు ఎందుకు చేయొద్దు? చెప్పించేస్తే పోయింది ఏంటి? అంటే చెప్పింది అన్నీ చేయాలా? అన్ని చేయకూడనివి అసలు చేయమని చెప్పరు ఆడవాళ్ళు బేసిక్. ఓకే, అలాంటి ఆడవాళ్ళకి నేను చెయ్యెత్తి నమస్కరిస్తాను. భార్య భర్తల అనుబంధానికి అనవసరాలు కాదు కావాల్సింది, అవసరం మేరకే. కూడు గూడు గుడ్డ. అందుకు వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. ఎందుకు? వాళ్ళు చెప్పింది అవసరాలు ఏంటి అంటే మినిమం నీడ్స్. మనిషి జీవించడానికి ఏం అవసరం? భోజనం, కప్పుకోవడానికి వస్త్రం, తలదాచుకోవడానికి గృహం. ఇప్పుడు గృహాలు ఉన్నాయా, ప్యాలెస్లు ఉన్నాయా? ఉన్నాయి. అందరికీ ప్యాలెస్లే కావాలి. స్తోమతకు తగ్గట్టు ఉన్నాయి.
అందరికి ప్యాలెస్ మీదే ఉంటుంది 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 కదా. ఉమ్, వాళ్ళు ఏం చేది గూడు ఉమ్, అంటే పక్షి ఏ విధంగా తన తాళ్ళు దాచుకుంటుందో ఆ మాత్రం చాలరా, ఎక్కువగా ఉంటే వంట మనిషి, పెంట మనిషి, తుడిచే మనిషి, ఆ మనిషి, ఈ మనిషి, వీళ్ళందరూ పని మనుషులు పెట్టుకుంటాం దేనికంటే అమ్మగారు అని చెప్తారు. మనల్ని ఏమంటారు, అమ్మగారు అనేటువంటి ఒక పదాన్ని చెప్పుకోవడానికి ఎంతమందిని పెట్టుకుంటున్నాం మనం వెళ్ళి ఇంకొకరి దగ్గర బానిసగా బ్రతుకుతుంది. అర్థమవుతుందా? హాయిగా మహారాణి లాగా ఇంటికి జ్యోతి ఇల్లాలు ఎప్పుడు వెలుగొందుతూ ఉండేటువంటిది ఏడుపు ముఖం వేసుకుని ఉంటున్నారు అందరూ. ఎవరు నవ్వుతూ ఉంటున్నారు చూడు, ఎంతమంది ఉన్నారు చూడు. ముఖం మీద చిరునవ్వు కోల్పోయి వాళ్ళే కనబడుతున్నారు ఎక్కువ. ఎవరికి కూడా ఆ ముఖం మీద చిరునవ్వే లేదు. ఎందుకంటారు? ఏదో లోపం ఉంది, ఏదో నిండలేదు, ఏదో అసంతృప్తి. కాబట్టి సంతృప్తిని మించిన సంపద లేదు, అసంతృప్తిని మించిన దారిద్ర్యం లేదు. కాబట్టి ఇప్పుడు అందరికీ సంతృప్తి ఉందంటావా? అందరికీ వాళ్ళని అడగాలి. ఇంకా అందరి విషయం నాకు ఇప్పుడు 16 ఏళ్ళ అమ్మాయిని నువ్వు కాలేజీలో చూస్తున్నావమ్మా, పుస్తకాల బరువు మొయ్యలేక చెమటగంప కొడుతూ అలా వెళ్తున్నారు. ఎందుకు? భారం మొయ్యలేకపోతున్నారు. చదువుల భారం, పుస్తకాల భారం, పెన్సిల్ భారం, పెన్నుల భారం, ఆ టీచర్ల భారం, వాళ్ళు చెప్తున్నది అర్థం కాక భారం, ఇంటికి వస్తే చదవలేదనే భారం. ఇన్ని భారాల మధ్యన భారతీయత ఉంది. ఏంటి భారతీయత ఉంది, భారతీయత లేదు. భారతీయత అంటే తేజోవంతమైనటువంటి జీవితం కలిగిన వాళ్ళు, భారతీయులు అంటే భారమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు. నువ్వు అన్నదేంటి ఇప్పుడు చాలడం లేదనడానికి కారణం ఏంటి? అసంతృప్తి. కూడు గూడు గుడ్డ. ఇప్పుడు మేము జీవించేది ఆ విధంగానే. మీరు అనుకుంటారు గుప్పుడు బియ్యం వేస్తాం మేము రోజుకి, మరి మేము మీ దగ్గర డబ్బులు తీసుకోకుండా వస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో టికెట్ తోటి ఫ్లైట్లో నీ ఇంటర్వ్యూకి వచ్చాను. నీ ఇంటర్వ్యూ ఖర్చు ఎంత అవుతుంది? అదేంటండి మీరు అనవసరాలకే కదా ఖర్చు పెట్టారు. నేను ఖర్చు పెట్టలా. ఇక్కడ పని ఉన్న వాళ్ళు ఎవరో పెద్ద కంపెనీ వాళ్ళు స్వామీజీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాలని ఆ గౌరవ హోదాలో తీసుకొచ్చారు. అంటే నేను హోదాను అనుభవించట్లా, నాకు హోదా అవసరం లేదు. నేను అది కూడా చెప్పాను. మీకు ఎలాంటి అరేంజ్మెంట్ చేయాలని పిఏ అడిగినప్పుడు నేను చెప్పాను ఏంటంటే, చెట్టు అయినా అది నీ హోదా అయితే చెట్టు కింద కూర్చుంటాను, నేనుగానే ఉంటా. నీ హోదా అలా ఉంటే అలా చేసుకోను. అలా చేశారు. కాబట్టి వాళ్ళ హోదాను బట్టి ఇప్పుడు నీ ఇంటర్వ్యూ ఖరీదు చాలా ఖరీదైంది. ఎందుకంటే నేను ఖరీదైన కాదు, అర్థమైందా? ఆ ఖరీదైన మనుషులు తీసుకొచ్చారు కాబట్టి ఖరీదైంది అది. అందుకు ఇవన్నీ అనవసరాలే. నువ్వు అక్కడ నుంచి కూడా నన్ను ఇంటర్వ్యూ చేయొచ్చు, కానీ నీ ఖరీదు అవుతుంది. మేము బేర్ చేయలేము, అందు గురించి బేర్ చేయలేవు. కాబట్టి ఈ విషయం చాలా, ఇప్పుడు మనం చెప్పిన విషయం చాలా విలువైనది, కానీ ఊరికనే వచ్చింది, కానీ దానికి విలువ జోడించబడింది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తించండి, మనకి అనవసరాలను తీసేయండి ముందు జీవితం నుంచి. పెదవి ఎర్రగా ఉంటే లిప్స్టిక్ ఎందుకు మనకి? జుట్టు నల్లగా ఉంటే రంగు ఎందుకు మనకి? ఈ రంగు డబ్బులు తగ్గినాయి కదా, లిప్స్టిక్ డబ్బులు తగ్గినాయి. అందుకని నువ్వు అందంగా ఉంటే అందానికి సంబంధించిన వస్తువులు ఎందుకు? అందం కావాలనుకుంటే నువ్వు అందంగా ఉండు. ఏంటి అందంగా ఉండు. అందాన్ని చేయట్లేదు నువ్వు. అంటే ఎప్పుడు అందం ఏంటి? ఆనందంగా ఉండడం. అర్థమైందా? అది మర్చిపోయావు. సుఖం కావాలంటున్నావు, సంతోషం కావాలంటున్నావు. ఫస్ట్ టాపిక్ ఇది. నువ్వు అందంగా ఉన్నావు అంటే, నీ ముక్కు సూదిగా ఉందంటే నీ మనసులో సూటిగా నువ్వు ఉన్నావని అర్థం. నీ కళ్ళు షార్ప్గా ఉన్నాయంటే విషయ పరిగ్రహణ నీకు బాగుందని అర్థం. అందుకే మా దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి దివిదిస్తూ స్వామీజీ చెప్పేస్తున్నారు నో, ఇట్స్ ఎ క్యాల్కులేషన్స్, మ్యాథమెటిక్స్. నీ కాలు గోరువేళ్ళని బట్టి నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావు, ఏమేం చేసి వచ్చినప్పుడు నుంచి చెప్పచ్చు. ఇది అంగ సాముద్రికం అంటారు. అంటే అంగాలను బట్టి క్యాల్కులేషన్, గణన తంత్రం. ఓకే. నీ రేఖలను బట్టి చెప్పేది హస్త సాముద్రికం అంటారు. చూడు, ఈ 3 రేఖలే ఉన్నాయి చూడండి ఇక్కడ, 1 2 3. దేవతల ఫోటోల్లో చూడండి 3 ఉంటాయి.
ఇక్కడ దొంగ స్వామీజీ నిజమైన స్వామీజీ కనిపెట్టాలంటే ఈ 3 గీతలు చాలు. అంటే మీరు దేవుడు అంటున్నారా? దేవుడు కాదు, దైవీ లక్షణాలు కలిగితే నీ ఆలోచనల యొక్క రేఖలు ఇవి. నీ ఆలోచనల్లో ఒక ఆలోచన బయలుదేరితే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ పేలితే ఆకాశంలో ఉరుములు మెరుపులు వస్తాయి కదా, ఒక ఆలోచనకి అన్ని మెరుపులు వస్తాయి. నువ్వు కోట్ల ఆలోచనలు చేస్తావు నీ బ్రెయిన్ తోటి, అన్నిసార్లు మెరుపులు వస్తుంది. నువ్వు అంటావు ఓ వెలిగింది రోయ్ నా బుర్రలో అంటావు కదా, అది తెలుసో తెలియక అన్నావు. వెలగడం అంటే ఆకాశంలో స్టార్స్ ఎన్ని ఉన్నాయో అన్ని స్టార్స్ నీ న్యూరాన్స్ బ్రెయిన్లో, దాంట్లో విద్యుత్ ప్రకంపనాలు జరుగుతాయి. ఆ ప్రకంపనాల యొక్క ఇలా వెళ్ళిపోతుంది కదా, ఆ వెళ్ళిపోయేటటువంటి లైట్నింగ్ యొక్క మార్కులు ఇవి. కాన్స్టెంట్గా ఒకే విధంగా నువ్వు ఆలోచనలు చేస్తున్నప్పుడు ఏర్పడేటటువంటి స్థిరత్వంతో ఏర్పడితే 3 గీతలే ఉంటాయి. రకరకాల ఆలోచనలు చేస్తున్నప్పుడు క్రాస్లు వెళ్ళిపోతుంటాయి, ఇటు ఇటు పిచ్చి పిచ్చి గీతలు, వంకర గీతల. అంటే మానసికమైనటువంటి అలల యొక్క డిస్టర్బెన్స్ పెరిగింది అని అర్థం. అంటే ఆలోచనలకు సంబంధించినయే ఈ గీతలు అంటున్నారా? మరి ఇది హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ని బట్టి అని, ఇది ఆయుష్ని బట్టి అని, ఇవి పిల్లల్ని బట్టి అని, ఇవన్నీ ఏమో చెప్తారు. అందుకే నీ గత జన్మ సంస్కారం అన్నాను. గత జన్మలో నీకు ఫ్యామిలీ ఉంది ఆల్రెడీ. అంటే ఈ మొగుడు కాకపోవచ్చు, ఈ భర్త కాకపోవచ్చు, ఓకే, ఏదో ఒక భర్త లేకపోతే భార్య ఉన్నది, దానికి సంబంధించిన డేటా ఉంటుంది నీ దగ్గర. అదే ఇప్పుడు నీ ఆలోచన, ఇప్పటికిప్పుడు ఆలోచన కాదు ఇది. దాన్ని సంస్కారము అంటారు, దాన్ని స్వభావము అంటారు. స్వభావం అంటే ఆత్మభావన కలిగినటువంటి వారికి, ఆత్మైకమైనటువంటి ఆనందంతో ఉండేవారు గీతలు ఎక్కువ ఉండవు, పిచ్చగీతలు ఉండవు. అందుకే ఈ గీతలను బట్టి క్యాల్కులేట్ చేయడమే హస్త సాముద్రికం. ఓకే, అర్థమైందా? అలాగే జ్యోతిష్ శాస్త్రం అంటే జ్యోతిష్మతి ప్రజ్ఞ జ్యోతిష్ శాస్త్రం. జ్యోతులు అంటే ఆకాశంలో ఉండేటటువంటి వెలిగేటటువంటి స్టార్స్ అన్నీ కూడా వాటి యొక్క గతి మారుతూ ఉంటుంది, అవి కూడా తిరుగుతూ ఉంటాయి. ఈ స్టార్ లైన్లోకి వచ్చినాయి ఒకసారి. ఆ షష్టగ్రహం కూటమి ఏర్పడినప్పుడు ఆ రోజు వినాశనం జరిగింది. ఆ రోజు ఆ క్యాల్కులేషన్ టైం ప్రకారం, రోజుల ప్రకారం అయితే రోజులు మారుతాయి, టైం మారుతుంది, యుగాలు మారుతాయి. కానీ నక్షత్రాలు మాత్రం మారడానికి చాలా టైం పడుతుంది. అవి ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటాయి. అందుకు ఆ స్థిరమైనటువంటి నక్షత్రాలను ఆధారంగా చేసుకుని క్యాల్కులేట్ చేసి గణనం చేస్తే ఏర్పడినటువంటి ఫలితాలు ఏవచ్చినాయి ఇప్పుడు కూడా అవే వస్తాయి. ఇప్పుడు షష్టగ్రహ కూటమి జరిగింది, సూర్యుడు యొక్క ఇయర్ నడుస్తుంది, అలాగే శని అధిపతి అయింది అని ఇలా చెప్తుంటారు కదా. దాని ద్వారా అప్పుడు మహాభారత యుద్ధం జరిగింది, కోట్లాది మంది చనిపోయారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది. ఎట్లాగో మీరు కూటమి అన్నారు కాబట్టి, ఇప్పుడు ఈ గడిచిన ఈ ఏడాదిలో 3 సార్లు పంచగ్రహ కూటమి జరిగింది అని చెప్పి, ఇప్పుడు వస్తున్న ఈ యుద్ధాలు ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా ప్రభావము అంటే దాని అర్థం ఏంటంటే ఆ టైంలో, ఆ కాలంలో ఇలా జరిగినప్పుడు, ఇప్పుడు సూర్యుడి యొక్క ప్రభావం మే నెలలో ఎలా ఉంటుంది? వడదెబ్బ ఎప్పుడు తగులుతుంది? చలికాలం తగులుతుందా? సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, వాడి ప్రభావం ఏంటంటే ఇది బాబు గోగుని అని చెప్పే మాటలు. ఎన్నిసార్లు అని చెప్తానమ్మా, సూర్యుడి ప్రభావం ఇప్పుడు పడుతుందా లేదా నీ మీద? చలి ప్రభావం పడుతుందా లేదా? అలాగే గ్రహాల యొక్క, గ్రహం అంటే అర్థం ఏంటి? గ్రాహ్యము తీసుకోవటమా? గ్రాహ్యం అంటే టు అట్రాక్ట్, గ్రావిటేషన్, పుల్లింగ్. అరే గ్రహంలోనే ఉన్నది కదా, పేరులోనే ఉంటుంది. మీరు ఏదైనా చూడండి, నేను అందుకే సంతోషము, సుఖము, ఆనందము. అసలు మన భారతీయత అంటేనే గొప్ప భాష, సంస్కృతి, వీటన్నిటిలోనూ అర్థం, పరమార్థం, పదార్థం. ఒక పదానికి అర్థం ఉంటుంది, పదార్థం ఉంటుంది, పరార్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. పదార్థం ఉండదా? ఉంటుంది, వ్యంగ్యార్థం కూడా ఉంటుంది. అంచేత ఇవన్నీ కూడా విశ్లేషణ చేసేవాడే జ్ఞాని. అలాంటి విషయాన్ని ఎరుకపరిచేదాన్ని జ్ఞానం అంటారు. దాని పేరు వేదం, దాన్నే విద్య అంటారు. విద్యావంతుడుగా చదువు కొనక అంటున్నాను. విద్యావంతుడు పక్కన పెడదాం. ఇప్పుడు ఈ గ్రహాల మార్పుల వల్ల రాబోయే కాలంలో ఎలా ఉంది? ఆల్రెడీ మనం యుద్ధం చూస్తున్నాం. ధర్మం మీద ఆధారపడి నడుస్తుంది. యతో ధర్మ తతో విజయ అంట.
అదేనా ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ధర్మం అంటే ఏంటి? నువ్వు ధర్మంగా ఉండు అందరూ చెప్తారు. ఎవరినైనా అడగండి ధర్మం అంటే ఏంటో. అభ్యుదయ నిశ్రేయస్సుములు అనే వాటిని ఆచరించడమే ధర్మం. అభ్యుదయం అంటే ఈ లోకంలో ఈ శరీరంతో ఎక్కడుండి నువ్వు చేసేటువంటి కర్మాచరణ ద్వారా ఈ శరీరం సుఖం అనుభవిస్తూ నీ చుట్టూ ఉన్న వారు సుఖం అనుభవిస్తూ అందులో నువ్వు సుఖం అనుభవిస్తే నీ చర్య ద్వారా దాన్ని అభ్యుదయం అంటారు. నిశ్రేయసం అంటే ఈ శరీరంతో ఈ లోకంలో ఎక్కడుండి నీవు చేసే ప్రతి కర్మ ద్వారా ప్రతి ఒక్కరికి సుఖాన్ని అందిస్తూ నీవు సుఖాన్ని కాంక్షించకుండా ఐహలౌకిక సుఖాన్ని కాంక్షించకుండా పరలోకంలో నీవు సుఖాన్ని అనుభవించడానికి చేసే కర్మని నిశ్రేయసము అంటారు. ఈ రెండింటినీ కలిపి ఈ శరీరంతో ఆచరిస్తే దాని ధర్మం అంటారు. అంటే ఇక్కడుండి సుఖాన్ని అనుభవిస్తూ అందరికీ నీ చర్య ద్వారా సుఖాన్ని అందిస్తూ, అంటే నువ్వేది కోరుకుంటే నువ్వు ఆనందంగా ఉంటావో అది అందరికీ ఇవ్వడం. నువ్వేది నీకు ఇష్టం ఉండదో అది ఎవరికి నీ వలన కలగకుండా ఉండు. నీ అయిష్టాన్ని ఎవరికి కలగకుండా ఉండవు నీ చర్య ద్వారా. నీ ఇష్టం నీ చర్య వల్ల అందరికీ ఇష్టమయ్యేటట్టుగా నువ్వు వర్తించడం. సింపుల్ గా చెప్పాలంటే తోటి వారిని ఇబ్బంది పెట్టకుండా ఉంచటమా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి సింపుల్ గా. ఇది భారతీయత. అందుకే మనం చూడు ఏ యుద్ధంలోనూ మనం పాల్గొనట్లేదు, ఎవరు సైడ్ ఉండట్లేదు. ఇద్దరు కొట్టుకునే వాళ్ళు మన ఫ్రెండ్సే. మనకి ఇజ్రాయెల్ ఇరాన్ ఇద్దరు స్నేహితులే. అమెరికా రష్యా స్నేహితులే. అంచేత ఎక్కడున్నా సరే మనం అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అదే ధర్మం. కాబట్టి ఈ ధర్మ ప్రతిపాదికగా నడిచినప్పుడు మాత్రమే నువ్వు ఆనందాన్ని అనుభవించగలుగుతావు. అంతవరకు ఆనందం అడ్రస్ ఉండదు. ఇప్పుడు యుద్ధాలు ఎలా ఉంటాయి అంటున్నావు, గ్రహస్థితిని అనుసరించి. గ్రహస్థితి అనేది ఏంటంటే ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు అనుకో, నీ మానసిక స్థితి మీద పనిచేస్తాడు. దానికి ఉదాహరణ అమావాస్యకి పౌర్ణమికి అలల యొక్క నాకు ఎదురుగానే ఉంటుంది కాబట్టి విశాఖపట్నంలో నా యొక్క ఆశ్రమం ఎదురుగానే సముద్రం ఇలా ఎదురుగానే ఉంటుంది. అమావాస్యకి పౌర్ణానికి సౌండ్ నాకు ఫోన్ చేసామనుకో పెద్ద సౌండ్ వస్తుంటుంది. నేను ఇలా కూర్చుంటే ఎదురుగా సముద్రం ఉంటుంది. ఏ కిటికీలో చూసినా నాకు సముద్రం బీచ్ కనపడుతూ ఉంటుంది. అమావాస్యకి పౌర్ణానికి బాగా అలలు ఉధృతంగా వస్తాయి. దీన్ని బట్టి నీకేం అర్థమవుతుంది? చంద్రుడి ప్రభావం ఉందా లేదా? ఉంది కదా. అంటే పంచభూతాల పైన కూడా ప్రభావం ఉంటుంది అంటారు. ఉంటుంది, మనుషుల పైనే కాదు. మనుషులు పంచభూతాలతో కదా మనిషి తయారయ్యాడు. పంచభూత తత్వం పృథ్వీ జలము లోపల 73%, భూమి మీద 73% ఉంది, శరీరంలో 73%. జలము అంటే ఆపహ అంటారు, తేజ అంటే ఫైర్. నీకు దగ్గర వేడి లేకపోతే ఏముండదని నిన్ను ఐసీయూలో పెడతారు. అవునా? హీట్ అంటే అది అగ్నితత్వం, తర్వాత వాయుతత్వం, తర్వాత ఆకాశతత్వం. ఈ 5 కలిస్తే శరీరం. ఈ పంచభూతములు అంటారు. పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ తన్మాత్రలు, శబ్ద స్పర్శ రూపరస గంధాలు, మనసు బుద్ధి చిత్తం అహంకారం. 24 నువ్వు కలిస్తే 25. ఇది ఇంతకు ముందు దానికి ఇప్పుడు చెప్తున్నాను. 24 + 1 25 కలిస్తే నువ్వు అనుకునే నువ్వు నేనెవరు అనే దానికి అది. ఈ 25 తత్వాలు ఏవైతే ఉన్నాయో ఓంకారం నుంచి చూడబడుతుంది, ప్రణవం. అందుకే ఏది మనకి చెవులో గుయ్యి అంటుంటుంది, ఓంకారం చెప్తుంటుంది ఎప్పుడు. అలాగే ఏ గ్రహం తిరుగుతున్న గుయ్యి అంటుంటుంది, శంఖం ఊదితే ఓంకారం వస్తుంది. అంటే నేచర్ యొక్క పుట్టుక ఎక్కడ పుట్టింది? శబ్దం నుంచి. అందుకే బిగ్ బ్యాంగ్ అన్నారు. జరుగుతాయా, ఆగిపోతాయా? 3వ ప్రపంచ యుద్ధం అన్నారు, మరి ఏంటి, ఎలా ఉంటుంది? 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుందా లేదా అనేది కాదు, వినాశనం మాత్రం జరుగుతుంది. దగ్గరలో ఉందంటారా? అంటే యుద్ధం వల్ల మాత్రమే కాదు, పాండమిక్స్ అంటే ఆర్థిక మాంద్యం వస్తుంది. ఆర్థిక మాంద్యం కూడా పాండమిక్కే, అర్థమైందా? అలాగే
నిత్యావసర వస్తువుల ద్వారా రావచ్చు. అలాగే ప్రకృతి వైపరీత్యాల ద్వారా, అంటే ఆకాశతత్వం నుంచి భూతత్వం వరకు భూమి కంపించవచ్చు, భూమి ప్రవాహమై నీరులా ప్రవహించవచ్చు. భూమి నీరు కాదు, భూమికి సహజ గుణం గడ్డ కట్టడం మ్యాటర్. అలాంటి భూమి నీళ్ళలా ప్రవహిస్తుంది. హిమాలయాల్లో గత సంవత్సరం చూసారా? హిమాలయాల్లో మేము ఉంటాం, మొత్తం నీళ్ళ వెళ్ళిపోతుంది పర్వతాలన్నీ. ఓకే, భూచాలన్ అంటారు. భూమి చెలిస్తుంది. ఈ సంవత్సరం కూడా ఉంది. హిమాలయాలన్నీ ఫస్ట్ హిమాలయాలు అటాక్ అవుతాయి. అవునా? అలాగే ఫ్లైట్ క్రాషెస్ అవుతాయి. చాలా చూసాం ఇప్పటికే. అదే మీరు గత సంవత్సరం ఇంటర్వ్యూ చూడండి. నాది నీది కాకుండా ఇంకా డీటెయిల్గా ఇచ్చాను. నువ్వు ఇలాగ అడుగుతావు కొంచెం కొంచెం. ఇప్పుడు భూమి అంటే భూమి ద్వారా వచ్చేవేంటి? భూచాలన్, భూకంపాలు, భూకంపన్, అవి కూడా మామూలుగా రిక్టర్ స్కేల్లో 8 దాటేసింది. ఆ తర్వాత జలం, సునామీలు, వర్షం, వరదలు. అతి సమీపంలో మీకు కేరళ, తమిళనాడు అన్ని మళ్ళా మునిగిపోతాయి. దగ్గరలోనే ఉంది. మనకు కూడా వైరస్ వచ్చే అవకాశం ఉందంటారా? వైరస్ తప్పకుండా వస్తుంది. ఎప్పట్లో? మొన్న వచ్చింది శాంపిల్ మాత్రమే, ట్రైలర్ మాత్రం. ఏది కరోనానా? అది ట్రైలర్ మాత్రమే. కరుణ చూపించవమ్మా అని కరుణ చూపించింది. చూపించిందా కదా? మీరంతా ఆధ్యాత్మికంగా ప్రశ్నలు వేయడానికి ఛానల్స్ అన్నిటిలో ఆధ్యాత్మికంగా రావడానికి కారణం అదే. అంతమందిని తీసుకుపోయింది, ఎక్కడ కరుణ చూపించింది? అంతమంది తక్కువ మందిని తీసుకెళ్ళింది, ఇప్పుడు కోట్ల మందిని తీసుకెళ్తుంది. ఎప్పట్లో వచ్చే అవకాశం ఉందంటారు? ఈ 3 సంవత్సరాలు, 25, 26, 27, 3 సంవత్సరాల్లో అన్నీ మీకు జరుగుతున్నాయి, మీరు చూడడం లేదు అంతే. ప్రపంచవ్యాప్తంగా భూమండలం మీద మొత్తం అన్నీ జరుగుతున్నాయి. ఆకాశంలో మార్పులు వస్తున్నాయి. అందుకు పృథ్వీతత్వం అయింది, జలతత్వం అయింది. జలతత్వం తర్వాత అగ్నితత్వం, ఫైర్ యాక్సిడెంట్లు, ట్రైన్ యాక్సిడెంట్లు, ఫైర్, అన్ని చోట్ల ఫైర్, యుద్ధాలు చూసావు కదా, అన్నీ ఫైరే. తర్వాత ఫైర్ అయిపోయింది, వాయువు, ప్రచండ గాలులు. అయ్యో అమెరికాలో వస్తాయి కదా స్టోన్స్, అంటే సుడిగుండాలు, ఏంటవి ఏంటంటారు బట్టి, అవి చూడు. అనకాపల్లిలో వస్తుంది, ఇప్పుడు లేదు మన భారతదేశానికి. కాకినాడలో వస్తుంది, చూసారా మీరు? అన్నీ ఎత్తుకుపోతుంది మొత్తం అంతా చుట్టేసుకొని. అయినా యుగాంతం ఇప్పుడు లేనే లేదంటారు, నేనే చెప్పాను అంటారు. అవును, మీ ఛానల్లో నేనే చెప్పాను. మరి ఇంత జరిగి అందరూ వెళ్ళిపోతే యుగాంతమేగా. 4,32,000 సంవత్సరాల కలియుగం. అవును, ఈ 4,32,000 సంవత్సరాలు అయితేనే కలియుగానంతం అన్నారు. అంతం. కలియుగాంతం అంటే దాని అర్థం ఏంటంటే, కలియుగం అనేది లాంగ్ స్పాన్ ఉన్నటువంటి ఆయుర్దాయం ఇది. దాంట్లో చూడు, ఒక గ్లాసులోను నీళ్లు ఒక చుక్క పోస్తే దాని ఎన్ని గంటలు పడుతుంది? చాలా సమయం పడుతుంది. ఒక 5 గంటలు పడుతుంది అనుకో. నువ్వు ఇలా పోసావు అనుకో, 5 నిమిషాలు అయిపోతుంది. అలాగే కాలం అనేది, మానం అనేది ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎక్కువ అధర్మం చేసేస్తున్నావు అనుకో, కాలచక్రం గిర్రం తిరుగుతుంది. అందుకు నేను చెప్పింది ఏంటంటే, ఒక ఆవృతం పూర్తవుతుందండి. అంటే ఒక ఆవృతం అంటే పెద్ద చక్రంలో చిన్న సైకిల్ ఒకసారి పూర్తి చేసామనుకో, ఒక కరెక్షన్ చేస్తుంది అనమాట. ఒక కరెక్షన్లో ఒక కరెక్షన్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు చూడు, ఒక చిన్న కరోనా వచ్చేసరికి ఏమైపోయారు? జీవితం అంటే ఇంతేనా అని అర్థం చేసుకుని ఆ ఖాళీ సమయాల్లో ఇంకా దేవుడా అంటూ దేవుడి ఛానల్ చూశారు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఇప్పుడు అందరూ పెరిగారు. అంటే ఒక చిన్న తల్లి ఒక దెబ్బ వేస్తే బిడ్డ 4 రోజులు జాగ్రత్తగా ఉండి తర్వాత మామూలు అవ్వచ్చు. కానీ ఆ 4 రోజులు శాంతిగా ఉండడానికి ఒక దెబ్బ వేసినా కానీ ప్రేమ లేక కాదు. అలాగే ప్రకృతిలో కూడా వచ్చే వైపరీత్యాలు కూడా ప్రేమతోటే వస్తున్నాయి, ద్వేషంతో కాదు. హెచ్చరించటానిక, నీ ధర్మాన్ని సరిచేయడానికి, ధార్మిక జీవనం కోసం వస్తున్నవి. అందుకే మీరు అందరూ ఆపేయండి గురుగారు అంటుంటారు. హిమాలయాల్లో ఉన్న వాళ్ళు అందరూ ఆపము. ఎందుకంటే ఇది కరెక్షన్ ఓన్లీ. అంటే తల్లి ఏ విధంగా బిడ్డని సరైన మార్గంలో పెట్టడానికి, ధార్మిక మార్గంలోకి తీసుకురావడానికి ఏ విధంగా చూస్తుందో, అలాగే ప్రకృతి మాత మనల్ని కూడా
ఒకసారి పంచభూతాలతో సరి చేస్తుంది. నిజంగా ఆపగలరా ఒకవేళ ఆపాల్సిన ఆపాల్సి సిచ్యువేషన్ ఆపితే నేను ఇందాకే చెప్పాను, నువ్వు వెళ్ళి ప్రవాహాన్ని ఆపావనుకో, అర్థమైందా, తాత్కాలికమైన ప్రయోజనం రావచ్చు, కానీ శాశ్వతమైనటువంటి దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. అంచేత ఎదిగే పిల్లని, ఇప్పుడు మీ అమ్మాయి పెద్దది అయిందనుకో, ఏం చేస్తావు నువ్వు? పండగ చేస్తావా? ఆ పిల్లకి ఏమనిపిస్తుంటుంది? దానికి కొత్త అనుభవం, ఏంటి ఇదంతా, నాకు అంత ఈ బ్లడ్ ఇవన్నీ వచ్చేస్తుంటే ఏంటిది, పండగ చేస్తా మా అమ్మ అని అనుకుంటుంది. దానికేమో బాధ, నీకేమో బోధ. ఎందుకో తెలుసా? నా బిడ్డ పెద్దదైంది, తల్లి కావడానికి తాను సమాయత్తం అవుతుందని ఒక ఆనందం. అలాగే ప్రకృతి మాత కూడా ఏం చేస్తుందంటే, ఇదంతా విక్షేపంగా చూడదు, అదంతా వినాశనంగా చూడదు. బ్లడ్ వినాశనం, తనలో జరిగే చర్య బిడ్డకి వినాశనం, కానీ తల్లికి అది ఒక శాసనం. జరగాలి, అది జరగకపోతే డాక్టర్ చూపిస్తావు. ఇప్పుడు చెప్పు, ఆపాలా వద్దా? బిడ్డ పెద్ద మనిషి అవుతే ఆపాలా వద్దా? ఆపుతావా? డాక్టర్కి చూపించి వద్దండి, ఇలా రాకూడదండి ప్రతి నెల అంటావా? రావాలి. రాకపోతే చూపిస్తావు డాక్టర్కి, చూసుకో మరలా అక్కడ. అందుకే వైపరీత్యాలు అనేవి నీ దృష్టిలో, బిడ్డ దృష్టిలో, కానీ తల్లి దృష్టిలో, ఈ ప్రకృతి మాత దృష్టిలో అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇది విజ్ఞానం, ఇది జ్ఞానం, ఇది యోగి యొక్క చింతన. అందుకే యోగి భవ అర్జున. అర్జున అంటే అర్జునుడికి చెప్పాడు, మాకు చెప్పలేదు అనుకోకండి. ఆర్యజనులకు. అర్జున అంటే ఏంటి? ఆర్యజనులకు అంటే అందరికీ అనా? ఆలోచించే ప్రతి ఒక్కరికి. మేము ఆలోచించమన్నాం అనుకోండి, ఇష్టం, వాళ్ళకి చెప్పట్లేదు నేను. కాబట్టి యోగి భవ అర్జున, యోగివిక ప్రభాకర, యోగివిక. కాబట్టి యోగివైతే అంత అర్థం అవుతుంది, లేకపోతే అంత అనర్థం అవుతుంది. అర్థం కావాలా, అనర్థం కావాలి. అర్థం అంటే డబ్బు, అర్థం అనర్థం కాకుండా చూసుకో. అర్థంగా ఉండాలంటే, అర్థవంతమైన జీవితం గడపాలంటే యోగివిక. తస్మాత్ యోగి భవ అర్జున. సర్వం శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మ అర్పణమస్తు. శుభం. ధన్యవాదాలండి.